ఈరోజు అద్భుతమైన క్లాస్ మనం ప్రారంభించుకోబోతున్నాం. జంగమయ్య సార్ కడప నుంచి రాయచోటి. ఆల్రెడీ మనకి ఈ ప్రతి శనివారం నిత్య జీవితంలో సంపూర్ణ జీవన విధానం అనే కాన్సెప్ట్లో భాగంగా ప్రతి శనివారం ఒక్కొక్క గ్రేట్ మాస్టర్ని కలవటం జరుగుతుంది. అట్లాగే ఈరోజు మన ముందుకు రాబోతున్నారు జంగమయ్య సారు. మరి జంగమయ్య సారు 2008 సెప్టెంబర్లో పత్రిసార్తో ప్రయాణం ప్రారంభించారు. దాదాపుగా 20 సంవత్సరాల నుండి పరిపూర్ణ సాత్విక ఆహారం. సాత్విక ఆహారం అంటే తెలుసు కదా, వితౌట్ కుకింగ్ అనమాట. కుకింగ్ లేని ఫుడ్ ఆయన గత 20 సంవత్సరాల నుంచి తింటూ మరి సృష్టి ధర్మాలు, ప్రకృతి ధర్మాలు, శరీర ధర్మాలకు అనుగుణంగా సకల చరాచర జీవులతో వాటి యొక్క సుఖదుఖాలను అనుసరించి మరి ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవిస్తూ మరి ఆయన ఏదైతే ఈ ప్రకృతి ఆహారం ద్వారా తెలుసుకున్నారో మరి అదంతా ప్రపంచానికి తెలియజేస్తూ పిఎస్ఎస్ మూమెంట్ కడప రాయచోట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆధ్యాత్మికంగా నెలకొల్పుకున్నారు జంగమయ్య సార్. మరి అట్లా కొన్ని వేల మందికి కరోనా టైంలో కొన్ని వేల మందికి, వందల మందికి మరి ప్రకృతి ఆహారం ద్వారా కరోనా నుంచి కూడా విముక్తిని పొందించారు జంగమయ్య గారు. మరి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ప్రకృతి ఆహారంతో ఉండటం ఇది సామాన్యమైన విషయం కాదు. మరి ఆయన డైట్ కూడా చాలా డిఫరెంట్. అందరూ చెప్తూ ఉంటారు, పాటించడం ఆచరణ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ జంగమయ్య సారు ప్రతిరోజు జర్నీస్ చేస్తూనే ఉంటారు. ఏ జిల్లాలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎంత వర్క్ ఉన్నా కూడా ఆయన డైట్ ఎప్పుడు కూడా ఒక కొంచెం కూడా పక్కకు వెళ్ళలేరు. ఇది మేము ప్రాక్టికల్గా కూడా ఎన్నో ధ్యానమహా చక్రాల్లో చూసాం. అట్లాగే ధ్యానమహా చక్రాల్లో కూడా పత్రి సారు మరి జంగమయ్య సార్కి ఎన్నో వర్క్స్ అప్పచెప్పేవాళ్ళు. వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ మరి ప్రతి ధ్యానమహా చక్రంలో కూడా మరి మన కర్తాల్లో ధ్యానమహా చక్రంలో ప్లానింగ్ అంతా వేదిక ప్లానింగ్ కావచ్చు, అట్లాగే మరి బాల వికాస్ అని ఉంటుంది అక్కడ. ఆ ప్లానింగ్ అంతా కూడా మరి సారే చేసేవాళ్ళు. మరి అటువంటి గొప్ప గ్రేట్ మాస్టర్ని ఈరోజు మనం జూమ్ ద్వారా కలుసుకోవటం మనందరి భాగ్యం. సార్ని మనం చక్కగా మనస్ఫూర్తిగా ప్రేమతో ఆహ్వానం పలుకుతాం. వెల్కమ్ జంగమయ్య సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సార్ మనకి ఇది 5వ సెషన్ సార్. సో 5వ సెషన్లో మనం ఈరోజు ప్రతి సెషన్లో కూడా మీరు మా క్లాస్ ఇస్తున్నారు ఈ ప్రకృతి ఆహారం మీద. అట్లాగే మనం క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు ఎంతోమంది కొత్త వాళ్ళు ఉన్నారు. మీ నోటితో మీ ఆధ్యాత్మిక జీవితం గురించి, మరి ఏ స్టేజ్లో దాని గురించి ఒక 5 నిమిషాలు brief చేసి తర్వాత Thank you. సో మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మరి నా వాయిస్ కూడా ఏమైనా బ్రేక్ అవుతుందా? మీద అవ్వట్లేదు సార్. మార్నింగ్ గుడ్ మార్నింగ్. బాగుందండి, వాయిస్ వినపడుతుందా? బాగుంది సార్, వినిపిస్తుంది. ఓకే. సో దాదాపు నేను 1987 నుంచి నేను స్పిరిచువల్ మూమెంట్ లో ఉంటానండి. సో 1987 అంటే అప్పుడు నేను ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేసేవాడిని. కానీ అప్పుడు మాకు ఒక డిపో మేనేజర్ ఈ జీవన శైలికి తీసుకొచ్చారు. ఎలా అంటే అప్పుడు నేను ఒక అయ్యప్ప మాల వేశాను 1986లో. 1985లో 2 సార్లు 2 అయ్యప్ప మాలలు వేశాను. ఆ మాల వేసినప్పుడు డిపో మేనేజర్ గారు రెండోసారి నాకు లీవ్ కని వెళ్ళాను. అప్పుడు చెప్పాడు, అయ్యప్ప మాల వేయడం వల్ల నీకేమైనా ఫలితం ఉందా అన్నాడు. అందరూ వేస్తున్నారు కాబట్టి నేను వేశాను సార్ అన్నా. అంటే అందరూ చేసే పని నువ్వు చేస్తావా అన్నాడు. అలా ఏం లేదు సార్, అది ఒక భక్తి కదా, భక్తి భావంలో చేస్తా ఉన్నామంటే భక్తి అంటే ఏంటి అన్నాడు. సో ఇవన్నీ మీకు చెప్తే 1 గంట టైం పట్టేస్తుంది, కానీ అక్కడ మొదలైంది నా లైఫ్. ఒకసారి నాకు ఆత్మ గురించి, దేహం గురించి అంతా సార్ వివరించారు. అప్పుడు నేను అసలు విషయం తెలుసుకొని ధ్యానంలో ప్రవేశించాను 1987 జనవరిలో.
అప్పటి నుంచి క్లాసులకు వెళ్తూ వస్తూ అది ఒక డివైన్ లైట్ మిషన్ అంటారు దాన్ని. ప్రేమ్ రావత్ గారిది అక్కడ స్టార్ట్ అయింది కడప జిల్లాలో. ప్రేమ్ రావత్ మీరు తెలిసే ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ధ్యాన విద్యా కేంద్రం అని ఇప్పుడు అది నడుస్తుంది. రాజు విద్యా కేంద్రం ఆ ఆర్వికే అని ఇప్పుడు కూడా ఉంది ప్లాట్ఫామ్. ఇది హరిద్వార్ వాళ్ళది. సో దాంట్లో కూడా శాకాహారము ప్లస్ ఆనపానసతి సేమ్. కాబట్టి ఆ రోజు నేను వెళ్ళడం జరిగింది. దాని ద్వారా నేను 1987 నుంచి 97 వరకు అందులోనే ఉండి 97లో డిస్కనెక్ట్ అయిపోయాను. ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల. నేను చేసేది ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం. కాబట్టి అక్కడ మా గ్రూపులన్నీ మారిపోవడము, మాకు అందరూ అందుబాటులో లేకపోవడం, అలా జరగడం వల్ల క్లాసులు మిస్ అయిపోయి అసలు పూర్తిగా మర్చిపోయాం. 97లో మర్చిపోయాం. 97లో మర్చిపోయి తిరిగి మళ్ళీ 2004లో 1997 నుంచి 2004 మధ్యలో నేను ఆ మార్గం వదిలేయడం వల్ల నేను ఎన్ని దుఃఖాలు గురయ్యానో నాకు తెలుసు. సో అప్పటి నుంచి నాకు ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని లాస్ట్కి నాకు అల్సర్తో మొదలైంది. దాదాపు క్యాన్సర్ వరకు ప్రయాణం చేసి మధ్యలో షుగర్లు, బీపీలు, ఒబిసిటీలు, కాన్స్టిపేషన్లు, అల్సర్స్, వీటన్నిటితో బాధపడి నేను ఎన్నో టాబ్లెట్స్ కూడా మింగాల్సి వచ్చింది, ఎన్నో మందులు వాడాల్సి వచ్చింది, ఎన్నో హాస్పిటల్స్ తిరగాల్సి వచ్చింది. సో ఎందుకు జరుగుతా ఉంది అనేది కూడా నేను ఆలోచించలేదు. సర్వసాధారణంగా అందరికీ జరుగుతుంది 40 ఏళ్ళు దాటితే అని చెప్పేది డాక్టర్లు మనకి ఇచ్చేటువంటి సలహా సూచనలు. కానీ నేను మొట్టమొదట ఏం తెలుసుకోలేదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పటికీ ఒకటే అనుకున్నాను. ఒకటి ఏంటంటే ధ్యానము, రెండోది శాకాహారం మాత్రమే అనుకున్నాను. దాని యొక్క అంతరార్థాలు లోతులకు వెళ్ళలేదు. శాకాహారనేయాను కానీ లోతుల్లోకి వెళ్ళలేదు. కాబట్టి అప్పుడు నేను ఊహించింది వేరు, తర్వాత నాకు జరిగింది వేరు. కాబట్టి అప్పటి నుంచి ఏం జరిగిందంటే ఆ అనారోగ్యం వచ్చినప్పటి నుంచి 2004లో పూర్తి సిక్ అయ్యాను. ఆపరేషన్ జరిగింది, లంబార్ డిస్క్ ఆపరేషన్. ఆపరేషన్ ఇంకా కాస్త ఫెయిల్ అయ్యింది. డాక్టర్లు మళ్ళీ అది చేయాలన్నారు. నేను దాన్ని రిఫ్యూజ్ చేశాను, వద్దన్నాను. తిరిగి మళ్ళీ 2004లో తిరిగి మళ్ళీ ఇదే మెడిటేషన్ ద్వారా, డివైన్ స్పిరిచువల్ మూమెంట్ మెడిటేషన్ ద్వారా నాకు ఒక జ్ఞానోదయం అయింది. చావుకు సిద్ధమైనప్పుడు చావడానికి వీలు లేదని ప్రకృతి నుంచి నాకు ఒక చిన్న ఆన్సర్ వచ్చింది. నాకు ఆత్మబోధ జరిగింది ఆ రోజు, ఒక నైట్, ఒకనొక పౌర్ణమి రోజు. సో ఆ రోజు నుంచి నా లైఫ్ టర్న్ అయింది. ఆ రోజు నుంచి మళ్ళీ తిరిగి ధ్యానం మొదలుపెట్టాను. ధ్యానం మొదలుపెట్టి సర్వరోగాలకు చెక్ పెట్టేశాను. ఆ రోజు నుంచే మందులు మానేయడం. ఇవంతా నా చరిత్ర చెప్పాలంటే చాలా బాధాకరంగా ఉంటుంది. సో ఇప్పుడు 2004 నుంచి ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎందుకంటే సర్వరోగాల్ని చెక్ పెట్టేసి మందులు లేకుండా 2004 నుంచి అద్భుతంగా ఇవాళ వరకు కూడా బ్లడ్ అనాలిసిస్ కూడా ఎవరికి ఇవ్వలేదు ఇంతవరకు. సో ఆ విధంగా నెట్టుకుంటూ వస్తూ 2008లో పత్రికారితో పరిచయం జరిగింది. 2008 నుంచి ఇప్పటి వరకు కూడా మొట్టమొదట పత్రికారితో నేను మెడిటేషన్లో పాల్గొని రాయచోట్లో ఒక ఈవెంట్ పెట్టారు 2008 సెప్టెంబర్లో. ఆ ఈవెంట్లో పత్రికారు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక చెయ్యి పట్టుకొని ఇంకో చెయ్యి నా వైపు చూసి రెండో చెయ్యి తల మీద పెట్టాడు. స్వామీజీ మీకు ధ్యానం ఎందుకు, మీరు ధ్యానం ఆల్రెడీ చేస్తున్నారు కదా, ధ్యాన ప్రచారం చేయండి అన్నాడు మొట్టమొదటి చూపులు అని. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పాను. తప్పకుండా చేస్తాను సార్, మీలాంటి గురువుల కోసం వెతుకుతున్నాను అనే మనసులో అనుకున్నాను. ఆ రోజు నుంచి మొదలు పెట్టాను. కాబట్టి ఈ ధ్యానం అనేటువంటిది చాలా గొప్పదని ఆ రోజు తెలుసుకున్నాను. మళ్ళీ తిరిగి నాకు గురువు లభించాడని. సో అలా ప్రయాణం చేస్తూ సార్ వెంట నడిచాను. సో అదే ప్రయాణం ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకున్నాను, శ్వాస ఉన్నంత వరకు PSSMకి నేను సేవలు అందిస్తానని. సో అదే విధంగా నా యొక్క జీవన విధానాన్ని ప్రతి ఒక్కరికి నేను పడిన కష్టం ఎవరు పడకూడదనే ఉద్దేశంతో నేను ఈ ప్రకృతి జీవన శైలిని అందరికీ తెలియజేస్తూ ఎంతో మంది దుఃఖాల నుంచి ఎలా వాళ్ళే విడుదల చేసుకోవాలి అనేటువంటి ఒక మార్గదర్శకాన్ని మాత్రమే ఇస్తున్నాను, కానీ ఎవరిని మార్చలేదు. నన్ను నేను మార్చుకున్నాను. నన్ను నేను మార్చుకోవడానికి కారణాలు చెప్తున్నాను. మీరు కూడా ఎవరికి వారు ఎలా మార్చుకోవాలో చెప్పడం వరకే నా ధర్మం. కాబట్టి దయచేసి అందరూ కూడా
ఎవరిని వారు మార్చుకోవడం చాలా సులభము. కాబట్టి మీరు ఎవరిని వాళ్ళు మార్చుకోండి. ఎవరిని ఈ భూమి మీద ఎవరు మార్చలేరు. ఎందుకంటే ఒక తల్లిదండ్రులైనా, ఒక పిల్లలైనా, లేదా స్నేహితులైనా, బంధువులైనా, మిత్రులైనా, ఈ మనం చెప్పడం వరకే మన ధర్మం. మార్గం ఇది. హైదరాబాద్ వెళ్ళాలి. సో మీరు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు పలానా పలానా ఊర్లు వస్తాయి. ఆ ఊర్ల మీదుగా పలానా బస్సు ఎక్కితే మీరు వెళ్ళిపోగలరు. దానికి ఇంత ఖర్చు అవుతుంది అంతవరకు చెప్పగలం. కానీ మనం కూడా వెళ్ళి హైదరాబాద్ లో వదిలి వచ్చి ఊరంతా చూపించుకొని రిటర్న్ వచ్చేదంటూ ఉండదు. సో ఆ విధంగా ఈ జీవన శైలి కూడా అలాగే ఉంటుంది. చెప్పడం వరకే ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి లాభ నష్టాల గురించి మాత్రం చెప్పగలం. అంతేగాని ఆ దగ్గరుండి మనం అన్ని చేయించడం కష్టం. కాబట్టి ఇలాంటి జీవన శైలిని అందరికీ అందించడానికి సిద్ధంగా ఎవరు పిలిస్తే వాళ్ళ ముందుకు వెళ్తున్నాను. సో వాళ్ళకి ఒక డైట్ షీట్ కూడా ఇస్తా ఉన్నాను. ఆ డైట్ షీట్ ని ఫాలో అవ్వమని చెప్తా ఉన్నాను. ఆ డైట్ షీట్ కేవలం ఫాలో అయితే మీరు ఆధ్యాత్మికంగాను, మానసికంగాను, శారీరకంగాను ఆరోగ్యవంతులు అవుతారని. ఎందుకంటే మన దేహంలో ఉన్నది సప్తధాతువులు. సప్తధాతువుల్ని పోషించేది ఆహారం. ఈ సప్తధాతువుల్లో ఒకానొక అత్యంత అద్భుతమైనటువంటిది మేధస్సు. ఈ మేధస్సు కూడా ఆహారం ద్వారానే శక్తి అందుతుంది. అది ఏంటంటే స్థూల పోషకాలు శరీరాన్ని పోషిస్తాయి, సూక్ష్మ పోషకాలు మనస్సుని పోషిస్తాయి. మనస్సు అంటే మీన్స్ మేధస్సుని, మేధాశక్తిని పెంచుతాయి అన్నమాట. ఆ ఆ యొక్క ధాతువు చాలా ఇంపార్టెంట్. ఆ ధాతువు పర్ఫెక్ట్ గా ఉంటే మీ ఇంద్రియాలు మన చేతుల్లో ఉంటాయి. అది ఆ ధాతువు అన్పర్ఫెక్ట్ గా ఉంటే ఏమవుతాయంటే ఇంద్రియాల చేతుల్లో మనం ఉంటాం, మనస్సు ఉంటుంది. కాబట్టి మనసు అనేది ఇంద్రియాలకు అధిపతి. మనసుకి బుద్ధి అధిపతి, బుద్ధికి ఆ మేధస్సే అధిపతి. ఆ మేధస్సు అంటే ఎవరో కాదు, అదే ఆత్మ చైతన్యం. కాబట్టి ఆ ఆత్మ చైతన్యం అనేది ఆ మేధస్సు నుంచినే ఉద్భవిస్తుంది. కాబట్టి ఆ మేధస్సును ఆత్మ చైతన్యం వల్ల, ఆత్మ చైతన్యం ద్వారా మేధస్సు, ఇవి రెండు కలిసి పనిచేస్తాయి. కాబట్టి మనము విషయాలు తెలుసుకోవాలి. శరీరం యొక్క అంతరంగాలు అంటారు వాటిని. మనం బాహ్య తరంగాలు వేరు, అంతరంగాలు వేరు. సో మనం బాహ్య తరంగాలన్నీ బాగుండాలంటే అంతరంగాలన్నీ బాగుండాలి. ఫస్ట్ నేను బయట అందంగా కనపడాలంటే, బయట నేను పర్ఫెక్ట్ గా ఉండాలంటే నా లోపల ఉన్న అవయవాలన్నీ పర్ఫెక్ట్ గా పనిచేయాలి. సో ఎప్పుడు పనిచేస్తాయంటే ఆ లోపల ఉన్నటువంటి పర్ఫెక్ట్ గా చేయడానికి వాటికి కావాల్సినటువంటి ఒక రా మెటీరియల్, అంటే ఒక ముడిసరుకు. అన్ని ధాతువులకి 7 శరీర నిర్మాణం కోసం ఉపయోగపడేటువంటి ధాతువులు. ఈ ధాతువులను మీరు ఎప్పుడైతే సరైన సంపూర్ణమైనటువంటి ఆహారంతో పోషిస్తారో అప్పుడు అది పరిపూర్ణమవుతుంది. సో అది పరిపూర్ణమైనప్పుడే మన దేహం ఎప్పుడు కూడా అనారోగ్యాలకు గురి కాకుండా ఉంటుందని చెప్పేది అర్థమైంది నాకు ఆ రోజు. కాబట్టి దాన్ని ఇవాళ వరకు పంచుకుంటూ వెళ్తా ఉన్నాను. ఇది ప్రకృతి ధర్మాలు కొన్ని ఉంటాయి, సృష్టి ధర్మాలు కొన్ని ఉంటాయి, శరీర ధర్మాలు ఉంటాయి, అదే విధంగా ఆహార ధర్మాలు ఉంటాయి. ఈ నాలుగింటిని మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదట ఈ నాలుగింటిని తెలుసుకుంటే జీవితం అంతా ఆనందంగా జీవించే అవకాశం ఉంటుందని నేను తెలుసుకున్నాను రోజు. అది తెలుసుకోవడానికి నాకు 44 ఏళ్ళు పట్టింది. ఒక గొప్ప అనారోగ్య సమస్య నన్ను వెంటాడి నాకు ఎన్నో నేర్పించింది. కాబట్టి నాకు వచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని, అంటే ఈ అనారోగ్యం యొక్క అవకాశాన్ని నేను అప్రిషియేట్ చేశాను. ఎందుకంటే నన్ను మేల్కొల్పడానికి వచ్చింది. నేను డాక్టర్లందరినీ అప్రిషియేట్ చేశాను. మీరు చాలా మంచి పని చేశారు. నా ఆపరేషన్ ఫెయిల్ చేయడం వల్ల ఈరోజు నా జీవితం అంటే ఏంటో తెలుసుకోగలిగాను. లేకుంటే నాకు ఈ మధ్యలో ఈ పెద్ద విపత్తు రాకపోతే నేను ఇవన్నీ నేర్చుకునేవాడిని కాదేమో, తెలుసుకునేవాడిని కాదేమో అని చెప్పేసి వాళ్ళకి అప్రిషియేషన్ చేశాను. అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏందండి మా వైద్య విధానాన్ని అందరు తిట్టుతారు, కానీ మీరు మాత్రం పొగిడేస్తా ఉన్నారని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నాకు కారణం వాళ్లే కాబట్టి. నా శరీరాన్ని పూర్తిగా కొల్లగొట్టడానికి వాళ్ళే కారణం. ఎందుకంటే మార్గం చూపించారు. మందులు ఇలా వాడండి, అవి ఇలా వాడండి అంతా. అప్పుడు ఏమైంది, నా దేహం అంతా విషతుల్యమైంది. ఆ విషాలను ఎలా తొలగించుకోవాలనో నా అంతరాత్మ మళ్ళీ తిరిగి నన్ను బోధించి, నన్ను చైతన్యపరిచి, నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఇంతమందికి సేవలు అందించే భాగ్యం కలిగించి. కాబట్టి నేను ఆ సృష్టికి, ఆ యొక్క ప్రకృతికి, ఈ ప్రకృతి జీవన విధానానికి
నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. కాబట్టి మనం అందరికీ కూడా ఈ సేవల్లో పాల్గొంటూ ఎక్కడ పిలిచినా అక్కడికి వెళుతూ ఎప్పుడైనా ఇలాంటి జూమ్ క్లాసుల్లో ఎక్కువగా నేను పాల్గొనను. శివ గారు నన్ను అప్పుడప్పుడు మంత్లీ క్లాస్ అన్న ఇవ్వండి సార్ అని అడిగారు. కాబట్టి ఆ రిక్వెస్ట్ని మన్నించి నేను ఇలా చేరాల్సి వస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ జీవన శైలి తెలుసుకొని ఈ మార్గంలో ప్రయాణం చేస్తారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ప్రకృతి విధానాలు, సృష్టి విధానాలు, అదేవిధంగా ఆహార విధానాలు, పంచభూత ధర్మాలు ఇవన్నీ ముందు తెలియాలి మనిషికి. మానవ జన్మ వచ్చిందంటే ఈరోజు ఈ ప్రపంచంలో దోపిడులు, దొమ్మీలు, దొంగతనాలు, అలాగే మానభంగాలు, ఆ పెద్ద పెద్ద స్కాములు ఇవన్నీ జరగడానికి అసలైన కారణం ఏంటి అంటే మన మేధస్సే. ఎందుకంటే మనం ప్రతి ఆలోచన కూడా మేధస్సు ద్వారానే రిసీవ్ చేసుకోవాలి. దానివల్లనే ఆలోచిస్తాం. ఈ మేధస్సు అనేది పసి వయసు నుంచి ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు, నచికేతుడు ఉన్నాడు, అలా తీసుకుంటే అభిమన్యుడు ఉన్నాడు. ఇలాంటి మహానుభావులందరూ కూడా తల్లి గర్భం నుంచినే విద్య నేర్చుకుని వస్తారు. అది ఎలా సాధ్యమవుతుందంటే ఆ తల్లి యొక్క జీవన శైలి మీద ఆధారపడి ఉంది. ఆ తల్లిదండ్రుల యొక్క జీవన శైలి మీద ఒక శిశువు అత్యంత అద్భుతమైన మార్గంలో నడవాలంటే ఆ శిశువులకి ఆ తల్లిదండ్రులు అనే వాళ్ళు మనం తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాం. సో తల్లి, తండ్రి, గురువు, దైవం నలుగురు ఉండరండి ఇక్కడ కూడా. ఈ తల్లి, తండ్రే గురువు, దైవాలుగా మారినప్పుడు ఆ పిల్లల యొక్క జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు మన జీవన శైలి చూడండి, తల్లిదండ్రుల పిల్లలకు శత్రువులు అయిపోయినారు. అవి ఎలా అండి? తల్లిదండ్రులు పిల్లలకి ఎలా శత్రువులు అవుతారంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆమ్, శిక్షణ అంటే తల్లిదండ్రులు సరైన శిక్షణ, తల్లిదండ్రులు సరైనటువంటి పరిపాలన, వాళ్ళు ఆచరణ సరిగ్గా ఉంటే పిల్లలు చూసి నేర్చుకుంటారు. ఉదయం లేచినప్పటి నుంచి తల్లిదండ్రులు కొట్లాడుకోవడం, వాళ్ళ ముందన్ని గట్టిగా అరుచుకోవడం, ఇలాంటి జీవన శైలి ఈ రోజు ఉంది. ఈ రోజు ఏ తల్లి కూడా పిల్లలకు పాలు ఇవ్వట్లేదు. 70% తల్లులంతా పాలు ఇవ్వడం లేదు పిల్లలకి. ప్రేమ లేదు. పిల్లల్ని కని వదిలేసి అత్తలకో మామలకో అప్పగించేసి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతా ఉన్నారు. ఉదయం లేచినప్పటి నుంచి ఆయాల దగ్గర పిల్లలు జీవిస్తా ఉన్నారు. మరి ప్రేమ ఎక్కడుందో చెప్పండి. అసలు వీళ్ళకి మేము మానవులు అన్నటువంటి ఒక ఆలోచన అయినా ఉందా మనుషులకి? మేము ఏదో చదువుతున్నాము, బీటెక్ చేస్తున్నాం, ఎంటెక్ చేస్తున్నాము, మేము ఉద్యోగం చేస్తున్నాం, మా దగ్గర డబ్బు ఎక్కువ ఉంది అనుకుంటున్నారే కానీ ప్రేమ, మమకారము ఇవన్నీ ఎంతమంది దగ్గర ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. అంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మీకు సృష్టి యొక్క ధర్మాలు తెలుసుకోవాలి. ఫస్ట్ పంచభూత ధర్మాలు తెలుసుకోవాలి. పశు పక్షాదుల యొక్క జీవన శైలి ఎలా ఉందో తెలుసుకోవాలి. వీటన్నిటి మీద మానవులు రీసెర్చ్ చేసి ఆనాటి ద్రష్టలు వీటన్నిటి మీద ఎన్నో రీసెర్చ్లు చేసి ఎన్నో అన్వేషణలు జరిపి సత్యాన్వేషణలు జరిపారు ఆ రోజు. ఈ రోజు అసత్యాన్వేషణలు జరుపుతున్నారు చాలా మంది. సత్యాన్వేషణ లేదు ఈ రోజు మనకి. ఎక్కడ నేను డబ్బు సంపాదించాలి, ఏ విధంగా నేను ఏ జీవులు ఏమైపోయినా నాకు పర్వాలేదు, నేను కోటీశ్వరుని ఎలా అయిపోవాలి అనేటువంటి ఆలోచన ధోరణి దాదాపు 70% 80% మందికి ఉంది. 100% మందికి లేదు. కానీ ఇలాంటి జీవన శైలిలో ఇలాంటి మనం ఉచ్చులో ఇరుక్కుపోవడం జరిగింది. ఎందుకంటే 1830 నుంచి ఒక బ్రిటిష్ ప్రభుత్వం మనకి ఏం చేసిందంటే ఒక విద్యా విధానాన్ని మార్చేసి, ఇది అందరికీ తెలుసు ఈ విద్యా విధానం ఎందుకు మారింది అనేది. వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళు ఈ భారతదేశానికి ఒక అతిథిలా వచ్చి గట్టిగా ఏదో ఏకై వచ్చి మేకై తగులుకున్నారని చెప్తారు చూడండి. ఆ విధంగా వాళ్ళు జీవించడానికి వచ్చారు భారతదేశంలోకి 1848. ఇది బహుశా అందరికి తెలిసే ఉంటుంది చరిత్ర. 1848లో వాళ్ళు భారతదేశంలో ప్రవేశించి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో, ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో కేరళలో చేరడం జరిగింది. ఆ తర్వాత భారతదేశానికి పూర్తిగా ఆక్రమించి మేమే అధికారులు అని చెప్పేసి స్థాయికి వచ్చి ఈ ప్రభుత్వాలను కూడా నెలకొల్పి ఈ భారతదేశాన్ని పరిపాలించడం మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ వాళ్ళ పరిపాలనలో వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవడానికి ఒక రీసెర్చ్ ఒక ఇన్వెస్టిగేషన్ పెట్టారనమాట పెద్ద పెద్ద అధికారుల ద్వారా. ఏంటి పెట్టారు అంటే అప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా అత్యంత బలమైన వాళ్ళు,
అప్పుడు మానవుడు కూడా ఎంత ఎత్తు ఉండేవాడు అంటే దాదాపు 12 నుంచి 14 అడుగులు ఎత్తున ఉండేవాడు ఒకప్పుడు. మనం చూస్తాం ఇప్పుడు కూడా సినిమాలలో ఇంగ్లీష్ వాళ్ళని మనం అరేంజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు సినిమాలో ఎంత పొడవుగా ఉండేవాళ్ళని చూపిస్తారు. పొడవుగా ఉండేవాళ్ళని తీసుకొచ్చి ఆ పాత్ర పోషింపజేస్తారు. సో అప్పుడు మన భారతీయులు కూడా 10 నుంచి 12 అడుగుల ఎత్తు ఉండేవాడు. సో ఒక్కొక్కరు 1000 మందిని 100 మందిని చంపితే గాని సావరను, అంత శక్తివంతుడు. అలాంటి వాళ్ళని నిర్వీర్యపరచడానికి, అలాంటి బలహీనులుగా మార్చడానికి వాళ్ళు చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం. వాళ్ళ దారిలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు 15వ శతాబ్దం నుంచి. కానీ వాళ్ళు ఎంత చేసినా వాళ్ళకి ఈ భారతీయుల యొక్క అంతు దొరకలేదు. వీళ్ళు ఎందుకు ఇంత శక్తివంతంగా ఉన్నారు, వీళ్ళ దగ్గర ఏముంది అని ఒక ఒక కమిటీని వేశారు 1830లో. ఒక కమిటీని వేస్తే అప్పుడు వాళ్ళు కనుగొన్నారు. ఆ కమిటీలో లార్డ్ మెకాలే అనేటువంటి ఒక వ్యక్తి, మీకు అందరికి తెలుసు. నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ లార్డ్ మెకాలే అనేటువంటి ఒక వ్యక్తి ఆ రోజు మన భారతదేశంలో ఉన్నటువంటి శక్తివంతుల్ని ఎలా గుర్తించాడంటే, ఆయన మన విద్యను కనిపెట్టాడు, భారతీయ విద్యా విధానాన్ని. ఏంటయ్యా మన విద్యా విధానం అంటే, మనవి 64 కళలు. ప్రతి ఒక్కరూ ఈ 64 కళల్ని, ప్రతి ఇంట్లో ప్రతి మగవాడు ప్రతి స్త్రీ ఈ 64 కళల్ని అభ్యసించేవాడు చిన్నప్పుడు. సో ఈ అభ్యాసాన్ని మన గురువులు, మన యొక్క అప్పుడు మనము అనేవాళ్ళం, మనము ఒక ద్రోణుడేనో లేకపోతే భారతాల్లో సృష్టించినటువంటి వాళ్ళ పాత్రలు ఉన్నాయి కదా, అలాంటి పాత్రలు ఉన్నటువంటి గురువులందరూ కూడా, మనకి ద్రష్టలందరూ కూడా ఋషులు మునులు ఇలాంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా అందినటువంటి విద్య ఈ యొక్క భారతీయ సంస్థానానికి. కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానము కర్రసాము, కత్తిసాము, ఇంకా నీటిలో ప్రయాణం చేసేది, ఆకాశంలో విహరించేది, ఇవన్నీ కూడా అప్పట్లో ఉన్నాయి. సో ఆ విద్యలన్నీ వీళ్ళకి అర్థం కాలేదు. అప్పట్లోనే భగవద్గీత కూడా వచ్చింది, కానీ వీళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు ఏం చేశారంటే ఆ విధానాన్ని కనుక్కున్నారు. ఓహో, వీళ్ళ విద్య చాలా గొప్పది, వీడు ప్రతి ఒక్క మానవుడు కూడా, ప్రతి ఒక్క శక్తివంతుడు ఎందుకు తయారయ్యారు, ఇన్ని విద్యలు నేర్చుకోగలిగి కదా, వీళ్ళు క్రూర మృగాలను సైతం పోరాడి వీళ్ళు చంపగలిగే శక్తి వీళ్ళకుంది, మానవ మాత్రులం మనం ఎంత లెక్క అనేటువంటి విషయం అర్థమైపోయింది. అప్పుడు ఏం చేశారంటే 1830లో ఈ భారతదేశానికి మహర్దశగా ఉన్నటువంటి భారతదేశానికి దుర్దశ దారిలోకి తీసుకెళ్లారు. అంటే ఆయన చెప్పాడు ఒకేసారి, ఈయన ఆ ప్రభుత్వానికి ఏమి లెటర్ ఇచ్చాడంటే 1830లో ఈ లార్డ్ మెకాలే, మీరు భారతీయుల్ని కొల్లగొట్టడం కానీ, భారతీయులు మీరు వశపరచుకోవడం అంత సులభం కాదు, మీరు ఎంతమంది తుపాకులు పెట్టి కాల్చినా వాళ్ళందరూ మీకు లొంగరు, వాళ్ళ తుపాకీ గుండ్లన్నీ మీరు చేత్తో పట్టుకొని విసిరి పారేసే శక్తి వాళ్ళకు ఉంది, కాబట్టి దయచేసి మీరు వాళ్ళ విద్యా విధానాన్ని మార్చండి అని చెప్పారు. ముందు వాళ్ళ విద్యలు ఆపేయండి, మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు భారతదేశాన్ని సొంతం చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ విద్యను ఆపండి అన్నారు. అప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చి అప్పుడు కాన్వెంట్ స్కూల్ ఓపెన్ చేశారు. కాన్వెంట్ స్కూల్ ఓపెన్ చేసి ఆ పిల్లలకి గోచీలు తీసేసి బలవంతంగా కొరడాలతో కొట్టి తల్లిదండ్రుల్ని మారుమూల ప్రాంతాల్లో గుర్రాల మీద వెళ్ళి పిల్లలనంతా బెదిరించి, తల్లిదండ్రులను బెదిరించి ఈ యొక్క కాన్వెంట్ వాళ్ళు ఓపెన్ చేయించి, ఆ గురుకుల పాఠశాలను తొలగించి ఎంతో ప్రయత్నాలు చేశారు. చేసి అప్పుడు ప్రజలందరూ మొండికేయడం, వాళ్ళందరినీ కొట్టడం, వాళ్ళని చంపడం, ఆ పిల్లల జీవితాలు వాళ్ళకి అర్థమైపోయింది. ఈ పిల్లల జీవితాలు ఇప్పుడు మార్చేస్తే, ఉన్న వాళ్ళందరినీ మనం చంపేస్తే ఈ పిల్లలందరూ కూడా మన మార్గంలోకి వచ్చేస్తారని వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. దాన్ని చాలా బలంగా అప్లై చేశారు, చాలా బలంగా. ఒక ప్రభుత్వం అనుకుంటే ఏం కావాలండి, రాజు తెలుసుకుంటే ప్రజలు ఏమైనా చేయగలడు. అప్పుడు మన జనాభా చాలా తక్కువ. 1830లో మహా అంటే ఒక 10 కోట్ల జనాభా ఉంటుంది భారతదేశం అంతా కూడా, 10 కోట్ల కంటే తక్కువ. ఎందుకంటే నేను ఏం ఎక్స్పీరియన్స్ అంటే 1940లోనే మన భారతీయ జనాభా 25 కోట్లు. కాబట్టి అప్పుడు 1830లో అంటే 1940లోనే 25 కోట్లు అంటే 1830 అంటే 120 సంవత్సరాల వెనక ఎంత తగ్గిపోయి ఉంటుందో చెప్పండి. 10 కోట్లు ఉండొచ్చు దాదాపు. అలాంటి సమయంలో
వీళ్ళు ఈ విద్యా విధానాన్ని తొలగించారు భారతదేశం. కానీ మారుమూల ప్రాంతాల్లో ఆ విద్యా విధానం జరుగుతూనే ఉంది ఎదిరించి. అది ఉంది కాబట్టి ఇవాళ వరకు మనం జీవించున్నాం భారతదేశంలో. ఇవాళ వాళ్ళంతా వెళ్ళగొట్టగలిగాం. కానీ వెళ్ళగొట్టగలిగామే కానీ 1947లో ఆ విద్యను అభ్యసించిన తర్వాత అప్పుడు మనకి ఇంగ్లీష్ అభ్యాసం వచ్చింది, కాన్వెంట్ బళ్ళు వచ్చాయి, అప్పుడే షూ వేసుకోవడం నేర్పించారు, అప్పుడే టై కట్టుకోవడం నేర్పించారు. ఇలా వాళ్ళని ఆకర్షింపజేసి ఈ యొక్క జీవన విధానాన్ని మార్చేశారు మనిషి. ఆ విద్యను పక్కకు తోలేసి ఈ విద్యను అప్లై చేశారు. ఇప్పుడు ఎలా ఉందంటే మన భారతదేశం ఆ విద్య గొప్పదైపోయింది. మీరు ఉద్యోగాలు చేస్తారని, లేకపోతే ఇంకోటి జరుగుతుందని, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, ఏవేవో మధ్యలో పెట్టారు. మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు మార్చేశారు. ఇవన్నీ క్షుణ్ణంగా చెప్పాలంటే మీకు ఈ క్లాసు సరిపోతుంది. కాబట్టి మనం తినే ఆహారంలో మార్చేశారు. ఈ ఆహారంలో పోషక విలువలు సూక్ష్మంగా ఇలా ఉంటాయి, అలా ఉంటాయని ఒక వైద్య విధానాన్ని మనకు అప్లై చేశారు. అలోపతి వైద్య విధానాన్ని. ఇవి మానవ దేహానికి అవసరం లేదు. అలోపతి వైద్య విధానమే అవసరం లేదు, కానీ దాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇలాంటివి ఎన్నో. ఆ కాలంలో కాళ్ళు విరిగినా, తలలు విరిగినా, ఏది జరిగినదని కేవలం ఆకుపసలతో పోగొట్టుకునేవాడు మన పూర్వీకులందరూ కూడా. కాకపోతే ఈ ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు, చెట్లు మీద పడినప్పుడు కానీ, ఒక కొండలు కూలి పడినప్పుడు కానీ, మన మీద పడి ఏదైనా యాక్సిడెంట్లుగా జరిగినప్పుడు కానీ కొన్ని కట్లు కూడా అలాగే కట్టేవాళ్ళు. కేవలము ఒక ఆకు రసాన్ని శరీరానికి పూసేసి ఎక్కడైతే మజిల్స్ విరిగిపోయి, మజిల్స్ పగిలిపోయి లోపల ఉన్నటువంటి బోన్స్ కూడా కట్ అయితే కేవలం ఆ రసాన్ని పూసి వచ్చి ఆకులు చుట్టేస్తే తిరిగి మళ్ళీ ఆ లోపలంతా మజిల్స్ కూడా అతికిచ్చేవాళ్ళు మనవాళ్ళు. సో అంత గొప్ప వైద్య విధానం మన దగ్గర ఉంది. సో అలాంటి వాళ్ళంతా ఈరోజు అంతరించిపోయినారంటే కారణం ఏంటి? కేవలం మన విద్యా విధానం. సో ఈ విద్యా విధానాన్ని ఈ రోజుకైనా మనం గుర్తించి, ఈ రోజుకైనా గురుకుల పాఠశాలలు తెరిపించగలిగితే మన ప్రభుత్వాలు వాళ్లకు ఒక హ్యాట్సప్ చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు పసిపిల్లవాడి దగ్గర నుంచి డబ్బు సంపాదించేటువంటి విద్యను నేర్పిస్తున్నాం, కానీ మనం ఆధ్యాత్మిక జీవన శైలి గురించి చెప్పట్లేదు. ఈరోజు పెద్ద అయిన తర్వాత వాడు దొంగతనం చేస్తున్నాడు, దోపిడీ చేస్తున్నాడు, మానభంగం చేస్తున్నాడు. వీటన్ని కారణం ఏంటి? నీ యొక్క విద్య లోపం. అవిద్య అంటారు దీన్ని. అవిద్య మీన్స్ అజ్ఞానంతో కూడుకున్నటువంటి విద్య. ఈరోజు మనం విజ్ఞానంతో కూడుకున్నటువంటి విద్యను వాళ్ళకి అందించగలిగితే పసి వయసు నుంచి, అలాంటి ఆలోచన తల్లిదండ్రులు చేస్తే వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది చెప్పండి. ఈ రోజు మీకు రోడ్ల మీద రెడ్ లైట్లు వేయాల్సిన అవసరం ఉండదు. మీకు ఫలానా పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు ఇవాళ. ఎందుకంటే దొంగలుగా మార్చడం మనమే, ఆ దొంగలను పట్టుకోవడం మనమే. చూడండి, ఎందుకంటే అలాంటి విద్య మనం నేర్పించాము. లేచినప్పటి నుంచి నువ్వు డబ్బు ఎలా సంపాదించాలి, పక్కవాడిని ఎలా కొల్లగొట్టాలి, ఇంట్లోనే పిల్లల ముందర అదే విధంగా వాళ్ళు దుఃఖానికి గురయ్యేటువంటి మాటలు మాట్లాడతారు, వాళ్ళని కోపం వచ్చినప్పుడంతా కొడతారు, చెప్పిన మాట వినలేదని. అంటే ఇది ఎంతవరకు సబబు? కాబట్టి ఈ పిల్లల్ని చెడగొట్టేది ఎవరంటే తల్లిదండ్రులే. సో ఎందుకంటే వీళ్ళ జీవుల శైలిలో వీళ్ళు ఎంతో మంది తల్లిదండ్రులు ఇళ్ళకి తీసుకొచ్చి మందు తాగుతున్నారు పిల్లల ముందర, ఎంతో మంది స్మోక్ చేస్తూ ఉన్నారు, ఎంతో మంది పరిపరి విధాలుగా వాళ్ళ కళ్ళ ముందు ఎన్నో చిత్రాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి. మరి తల్లిదండ్రులు చేసేటప్పుడు నేను చేస్తే తప్పేంటి అనేటువంటి భావనతో ఈరోజు పిల్లలు కూడా చేస్తూ ఉన్నారు. అంతేగాని వాళ్ళ తప్పేముందో చెప్పండి. సో ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి మనం అభ్యాసం చేయించి వాళ్ళ దగ్గర పెద్ద అయిన తర్వాత తప్పులు చేయొద్దండి, మీరు స్కాములు చేయొద్దండి అనేవి చెప్తే వింటారండి? అట్లీస్ట్ 2-3 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలు కూడా ఇవాళ మన మాట వినడం లేదు. కారణం ఏంటి? వాళ్ళ యొక్క ఇంద్రియాల యొక్క ఇన్బ్యాలెన్స్. చూసారా ఎందుకు జరుగుతూ ఉంది? ఇది కేవలం ఆహారం, రెండోది విద్య. ఈ రెండు మానవ జీవన శైలికి చాలా ముఖ్యమైనవి. విద్య అనేది వివేకవంతమైనటువంటి విద్య కావాలి. ఆహారం అనేది అత్యంత సాత్వికమైనటువంటి ఆహారం శరీరానికి ఇవ్వాలి. రెండోది బ్రహ్మచర్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్రహ్మచర్యాన్ని పాటించడం చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషి కూడా. ఇది ఇప్పుడు వస్తుందంటే మీరు ఈ గురుకుల పాఠశాలలో చదివితే ఈ బ్రహ్మచర్యం గురించి కూడా చెప్తారు. బ్రహ్మచర్యం వల్ల ధాతు శక్తిని ఎంతో కోల్పోతున్నాడు ఈరోజు మానవుడు.
స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు. దానివల్ల మానవ దేహం నిర్వీర్యపడి. సో దీని గురించి చెప్తే మీకు సబ్జెక్ట్ అర్థం కాకపోవచ్చు. నేను దాన్ని ఇంకొక క్లాస్లో మీకు ఫిజికల్ క్లాస్లో చెప్తాను దాని యొక్క రహస్యం. ఇది చాలా అత్యంత అవసరం. మనకు యమ నియమాల్లో ఉంది, బ్రహ్మచర్యం కూడా ఉంది. వాట్ ఈస్ బ్రహ్మచర్యం? బ్రహ్మచర్యం అంటే ఏదో అనుకుంటారు, కాదు. ఆ బ్రహ్మచర్యం అనేది చాలా గొప్ప అర్థం ఉంది దానికి. ఈ అర్థాన్ని మనం ఫిజికల్ గా పంచుకున్నాం ఏదైనా మంచి క్లాస్ పెట్టుకొని. కాబట్టి మానవ దేహానికి నిర్మాణం చేసేటువంటి ధాతువులు 7. ఈ 7 ధాతువులకి సరిపోయేటువంటి ఆహారం ఎవరైతే ఇస్తారో వాళ్ళ మనస్సు, వాళ్ళ బుద్ధి, వాళ్ళ యొక్క ఇంద్రియాలు వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు మనం లోపరుచుకోవాల్సింది ఇంద్రియాలని, కానీ మనం ఇంద్రియాలకు లోనే ఉంది. కాబట్టి మనల్ని అడ్డదారులు నడిపిస్తుంది, ఆహారాన్ని మార్చేస్తుంది, అదేవిధంగా ఆరోగ్యాన్ని చెడగొట్టేస్తుంది, మనకు సరైన ఆలోచన లేకుండా చేస్తుంది, మనకు దుఃఖాన్ని కొని పెడుతుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే అసాత్వికమైనటువంటి ఆహారం, అలాగే అశాస్త్రీయమైనటువంటి వంటల విధానం. ఈరోజు పంటలంటే మారిపోయినాయి. కొన్ని మందులు చల్లుకున్నాం, మనమే చల్లుకున్నాం. ఆ మందులు చల్లుకొని వేగవంతమైనటువంటి పంటలు పండిస్తున్నాం. సో ఇప్పుడు ఈరోజు మనము ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ డాక్టర్ కావాలని ప్లాన్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మందులు ఎక్కువ వాడేస్తారు వాళ్ళు మనం తినడానికి. కొంచెం ఫ్యామిలీ డాక్టర్ అయితే, లేకపోతే కొంచెం ఫ్రెండ్లీ డాక్టర్ అయితే మనకి ఏదైనా మంచి మంచి సలహాలు ఇస్తారని చెప్పేసి డాక్టర్లకు దండాలు పెట్టుకుంటూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఈరోజు రోగాలు కొనుక్కోవడానికి. హాస్పిటల్ కారణం కాదు, మన దేహాల అనారోగ్యానికి గురవ్వడానికి మందులు లేక కాదు. మందులుంటే ఆరోగ్యంగా ఉంటాను నేను, మందులు లేకపోతే అనారోగ్యంగా ఉంటాను అనే దానికి మన దేహము మందులు కోరుకోవట్లేదు, సరైన విందులు కోరుకుంటుంది. మీరు సరైన విందులు ఇవ్వకపోవడం వల్ల మందుల యొక్క అవసరం పడుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే, రోగం ఒక చోటు నుంచి వస్తా ఉంటే మనం ఇంకొక దారిలో దాన్ని నయం చేసుకోవాలని ప్లాన్ చేస్తాము. ఇది సరైన మార్గం కాదు. అదేవిధంగా దుఃఖం ఒక చోటు నుంచి వస్తా ఉంటే ఆ దుఃఖాన్ని ఇంకో చోటు నుంచి నివారించుకోవాలని చూస్తున్నాం. ఇవి రెండే మానవ దేహానికి వచ్చేది, ఇంకా వేరే ఏం రావు. ఒకటి అనారోగ్యము, 2 దుఃఖం. ఇంతకన్నా ఏం లేవు. దుఃఖం ఎందుకు వస్తుంది? మనం చేసుకునేటువంటి ఆలోచనలు, మన యొక్క బిహేవియర్, మన మాట, దీనివల్ల దుఃఖం వస్తుంది. ఎదుటి వాళ్ళని దుఃఖపెట్టడము, మనం దుఃఖపెట్టడం, ఇలా ఎదుటి వాళ్ళని హింసించడం, మనం హింసకు గురి కావడం, చూసారా? దీనివల్ల దుఃఖం వస్తుంది. ఆహారం ద్వారా మనం తినే ఆహారం దేహానికి సరిపోవడం లేదు కాబట్టి, అంటే సమతుల్యమైన ఆహారం కాదు కాబట్టి, అసమతుల్యమైన ఆహారాన్ని మనం ఇస్తున్నాం కాబట్టి దేహానికి జబ్బులు వస్తాయి. చూడండి, జబ్బులు ఆహారం వల్ల వస్తాయి. దుఃఖం అనేది మన నోటి మాట ద్వారా వస్తుంది. సో ఇది మనకు తెలియాలి ఫస్ట్. ఈ 2 తెలుసుకోగలిగితే, ఇది ఎందుకు వస్తుంది, నోటి మాట ద్వారా ఎందుకు వస్తుంది, మనం లోపలికి పంపించేటువంటి ముడిసరుకు. ఆ ముడిసరుకు ద్వారా మీకు మేధస్సు పోషింపబడుతుంది. ఆ మేధస్సు యొక్క ఆలోచన ఉంటే మనం ముడిసరుకు ఎలాంటిది ఇస్తున్నామో దేహానికి, ఆ దేహంలో నిర్మాణం అయ్యేటువంటి ధాతువులు, అంటే మనం ఇచ్చినటువంటి ముడిసరుకు యొక్క బేసిక్, మనం ఇచ్చేటువంటి మెటీరియల్. ఇప్పుడు నాసిరకం సిమెంట్ వేసి కడితే నాసిరకంగానే ఉంటుంది ఇల్లు, నాసిరకం స్టీల్ వేస్తే నాసిరకంగానే ఉంటుంది. దాని రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. కొద్ది రోజులకు పెచ్చులు ఊడిపోతుంది, కొద్ది రోజులకి కలర్ పోతుంది, కొద్ది రోజులకు కూలి మీద పడతాయి. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. నాసిరకం మెటీరియల్ పెట్టి ఒక కన్స్ట్రక్షన్ చేస్తే, అదే విధంగా దేహ నిర్మాణానికి కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్ కి మనం ఇచ్చేటువంటి రా మెటీరియల్, అది ఎదగడానికి, నిల్వ ఉండడానికి, ఆరోగ్యంగా తిరగడానికి ఆహారమే మూలం. కాబట్టి ఈ ఆహారము సరి అయినది ఇస్తే సమతుల్యమైనది. శరీరం, ఈ దేహం, మానవ దేహం ఎలాంటి ఆహారం కోసం ఈ భూమి మీద జన్మ తీసుకునింది, ఈ విషయాన్ని మనం తెలుసుకొని అలాంటి ఆహారాన్ని ఏ సమయాల్లో ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వకూడదు అనే విషయం తెలుసుకొని కేవలం అదే ఆహారాన్ని మనం తీసుకుంటూ ఉంటే మన దేహ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మన దేహానికి ఎలాంటి జబ్బులు కూడా వెంటాడవు. అప్పుడు మన మేధస్సు ఎలా ఉంటుందంటే, మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది చెప్పండి. సో దీన్ని మనం ఇప్పుడు రీసెర్చ్ చేయడం అంటే, భారతదేశంలో 2 ఉన్నాయండి. ఒకటి శరీరం గురించి రీసెర్చ్ చేయాలి, 2 ఆహారం గురించి రీసెర్చ్ చేయాలి. ఇంతకన్నా ఏం లేదు ఈ భూమి మీద. ఎందుకంటే తిరిగి మళ్ళీ రావాల్సినవన్నీ అవే వచ్చేస్తాయి.
ఈ రెండింటి మీద మీరు సరైనటువంటి మార్గదర్శకాన్ని వెతికితే మీకు రావాల్సిన ఆలోచనలే మిమ్మల్ని అద్భుతమైన మార్గంలో నడిపిస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలో అయినా, ఒక దొంగతనం చేయకుండా, ఒక తప్పు చేయకుండా, ఒక మానభంగం చేయకుండా మనిషి ఎలా జీవిస్తాడో అప్పుడు చెప్పండి. అప్పుడు అందరూ యోగులుగా ఉంటారు. అప్పుడు యోగ ప్రపంచం కూడా మొదలవుతుంది. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క మనిషి ఒక యోగిలా జీవించే అవకాశం ఉంది. ఎందుకంటే వివేకవంతమైన విద్య తెలుసుకుంటే ఇంకా వాడిని ఎవడు ఉద్ధరించాలండి చెప్పండి. వాడి ద్వారా ఒక దొంగతనం జరుగుతుందా? వాడి యొక్క తప్పుదారిలో నడిచే అవకాశం ఉందా? అంటే ఈ వివేకమైన విద్య లేదు, మీకు అద్భుతమైనటువంటి ఆహారము లేదు. చూసారా? ఆహారం లేని కారణంగా ఇప్పుడు ఒకటి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ధనం శుద్ధిగా ఉండాలి అంటే మనం సంపాదించేటువంటి ధనం శుద్ధి అంటే ఏంటి? ధర్మ మార్గంలో సంపాదించేదే ఉండాలి. నెంబర్ 1. ఎప్పుడు మీరు ధర్మ మార్గంలో సంపాదించినటువంటి ఆర్జనతో ఈ దేహాన్ని ఆహారం ఇస్తారో ఆ ఆహారము ద్వారా శరీరము అద్భుతంగా మారుతుంది. ధర్మార్జన అంటే హిందీలో ఒక వర్డ్ వస్తుంది, ధన్ శుద్ధిగా ఉండాలి. ధన్ శుద్ధ్, ధన్ శుద్ధ్, అన్న శుద్ధ్. ఆహారం అన్నం శుద్ధిగా ఉండాలి. ముందు ధనం శుద్ధిగా ఉండాలి, దాని ద్వారా తీసుకునేటువంటి ఆహారం శుద్ధిగా ఉండాలి. ఈ ఆహారం శుద్ధిగా ఉన్నప్పుడు తను శుద్ధి అంట. తన్ అంటే ఏంటి? దేహం, శరీరం. ఈ తనువు శుద్ధిగా ఉంటుంది. ఈ తనువు శుద్ధిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మన్ శుద్ధి అంట, అంటే మనస్సు శుద్ధిగా ఉంటుంది. చూసారా? మొట్టమొదటి ఏంటి? ధనం శుద్ధిగా ఉండాలి, ధనంతో తీసుకునేటువంటి అన్నం శుద్ధిగా ఉండాలి, అన్నం తీసుకున్నటువంటి అన్నం ద్వారా మనస్సు శుద్ధిగా ఉండాలి. ఈ మనస్సు ఎప్పుడు శుద్ధిగా ఉంటుందో అప్పుడు అద్భుతమైనటువంటి ఆలోచనలు చేసే అవకాశం ఆ మనస్సుకు ఉంటుంది. అప్పుడు గొప్ప మార్గంలో కాక మరి ఏ మార్గంలో నడుస్తుందండి మేధస్సు? ఎలా నడిపిస్తుంది అప్పుడు దేహాన్ని? కాబట్టి మొట్టమొదటి తెలుసుకోవాల్సింది మనిషి ధన శుద్ధిగా ఉండాలంటే వీడికి ఏముండాలి? వివేకవంతమైనటువంటి విద్య ఉండాలి. చూసారా? ఈ వివేకమైనటువంటి విద్యని ఈరోజు కోల్పోయాం మనం. ఎలా కోల్పోయాం మనము? వేరే వాళ్ళ ద్వారా కోల్పోయాము. కానీ దాన్ని గుర్తించగలుగుతున్నామా? ఇవాళకి మనకు స్వతంత్రం వచ్చింది. మనం స్వతంత్రం రాలేదు, మనం తెచ్చుకున్నాం. అంటే చూడండి, ఒక శత్రువుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని వాడిని మనం వెళ్ళగొట్టుకోవాల్సి వస్తుంది. అతిథి దేవో భవ అంటున్నాం కదా మనం. అతిథి అంటే మనకు చాలా ప్రేమ భారతీయులకి. అలాంటి అతిథులను తీసుకొచ్చి భారతదేశంలో పెట్టుకున్నందుకు వాడు సరైనటువంటి గుణపాఠం చెప్పాడు, వాడి యొక్క విద్యా విధానాన్ని మనకు అందించేశాడు. మనం దాన్నే తీసుకెళ్లి హిమాలయ పర్వతాల వరకు తీసుకుపోయి పెట్టేశాము. ఇదే గొప్ప విద్య, ఇంతకన్నా మించిన విద్య లేదని, ఇంగ్లీషే చదువుకోవాలి, కంప్యూటరే పట్టుకోవాలి, సెల్ ఫోనే పట్టుకోవాలి, మన జీవన శైలి ఇదే, ఇంతకన్నా మించింది ఏమి లేదు, ఇదే మనం రీసెర్చ్ చేసింది, ఇదే యొక్క శాస్త్రము, ఇదే ధర్మము, స్కాములు చేయడమే ధర్మము, దొంగతనాలు చేయడం ధర్మము అనేటువంటి మార్గంలో మనం వెళ్ళిపోతా ఉన్నాం. ఉద్యోగం అంటే అధమం. మన హిందూ దేశంలో, మన హిందూ ధర్మంలో ఒక నానుడి ఉంది. ఇప్పుడు వ్యవసాయం అనేది చాలా ప్రథమం. ఎందుకంటే అక్కడ మీరు అమృతాన్ని పండించవచ్చు. ఇప్పుడు దానికి ఒక నానుడి చెప్పారు, ఒక వాగ్భటాచార్యుడు అనేవాడు, ఉత్తమ్ ఖేతి మద్యం వాన్ కరే చాకరీ పరినిధాన. అంటే దీని అర్థం ఏంటంటే, ఉత్తమ్ ఖేతి అంటే ఏంటంటే వ్యవసాయం అనేది ఉత్తమమైనది, మద్యం వాన్ అంటే వ్యాపారం, మద్యమైనది వ్యాపారము. అంటే ఈ వ్యవసాయం ద్వారా అందినటువంటి ఆహార పదార్థాలను ఒకరి నుంచి ఇంకొకరికి చేరవేసేదే మధ్య మార్గం. ఏంటి? దాని పేరు వ్యాపారం. మూడవది ఏంటి అంటే కరే చాకరీ కుకర్నిధాని, అంటే ఇది అధమమైనది, ఒకటి కింద పనిచేయడం. చూసారా? వాడి నౌకర్ అంటారు. నౌకర్ మీన్స్ 9 మంది కింద పనిచేస్తాడు వాడు. అంటే మానవుడికి ఇంత దుర్భరమైనటువంటి జీవన శైలి ఎందుకో చెప్పండి. నాకు ఉద్యోగం, నేను బీటెక్, నేను హైటెక్. వాట్ ఈస్ ఉద్యోగం? నువ్వు ఎంతమంది కింద పనిచేస్తున్నావు? నీకు స్వత్వం ఉందా? సో ఇవన్నీ మనకు నేర్పించారు వాడు. మీకు వ్యవసాయం ప్రథమం కాదండి, వ్యాపారం మధ్యమంగానే ఉండిపోయింది ఈరోజు. అంటే వ్యవసాయాన్ని అంతరింపజేసి, వ్యవసాయం జోలికి వెళ్లకుండా చేసి, ప్రజల్ని అడ్డదారులు నడిపించి
రెండోది సరైనటువంటి అధర్మమైనటువంటి మధ్య మార్గం వ్యాపారాన్ని నేర్పించారు, అధర్మమైనటువంటి వ్యాపారం. మూడవది అధమమైన ఉద్యోగాన్ని అందరికీ అందిస్తున్నారు, ఇదే ప్రథమం అని. చూసారా, ఈరోజు ఉల్టా తిరుక్కునింది ఈ యొక్క నానుడి. ఉత్తమ్ ఖేతి లేదు, ఉత్తమ్ ఉద్యోగ అయిపోయింది, ఉత్తమ్ నౌకరీ అయింది. ప్రతి ఒక్కడు దానికే ఎదుగుతున్నాడు, నేను నౌకరీ చేయాలి, నేను నౌకరీ చేయాలి. వాట్ ఈస్ నౌకరీ? ఏం నౌకరీ చేస్తాము? ఎంతమంది కింద పని చేస్తున్నావు? ఎంతమందికి సెల్యూట్ కొడుతున్నావు? ఎంతమందికి మోసం చేస్తున్నావు? సో ఇదేనా మన జీవన శైలి? ఇది నేర్చుకున్నాం మనం. ఇది హిందూ ధర్మం అంటారా దీన్ని? చెప్పండి, ఎక్కడ మనం కోల్పోయాము హిందూ ధర్మాన్ని? ఏ రోజో కోల్పోయినాం మనం. 1930లో మన హిందూ ధర్మానికి ముస్లిం పుట్టింది. 1830లో, సారీ, 1830లోనే మన హిందూ ధర్మాన్ని కొల్లగొట్టేటువంటి విద్యను మన భారతదేశానికి ప్రథమంగా ప్రకటించారు వాళ్ళు. ఈ రోజు మనకి వాళ్ళ చెరలో నుంచి బయటపడ్డాం. కానీ బయటపడినప్పటి నుంచి మన యొక్క రాజ్యాంగ ధర్మాన్ని ఏమైనా మార్చుకున్నామా? రాజ్యాంగ చట్టాన్ని ఏమైనా మార్చుకున్నామా? వాళ్ళు పెట్టినటువంటి విధానాలను అమలు చేస్తున్నాం, కానీ వాళ్ళు అమలు చేసినటువంటి పెట్టిన విధానాలను అమలు చేస్తున్నామే కానీ మనము ఏమి ఈ భారతదేశ చరిత్రను మార్చుకోగలిగాం? చూడండి, తిరిగి మళ్ళీ మన జీవన శైలిలో కనీసం 50% అన్నా ఉన్నామా? లేము. ఈ రోజు తెలుగు ఏ భాష కూడా మాతృభాష వద్దు అంటున్నారా? చివరికి మాతృభాష తర్వాత అంటున్నారు. మాకు ఏది కావాలంటే ఇంటర్నేషనల్ భాషే కావాలి, మేము విమానం ఎక్కి బయట దేశాలకు వెళ్ళిపోవాలి. చూడండి, దీనికి అంతా కారణం ఎవరో తెలుసా? తల్లిదండ్రులు. ఎందుకంటే పిల్లల్ని పుట్టినప్పటి నుంచి ఒక గురుకులాలకు వేయడం కానీ, వాళ్ళకి సరైన ఆహారం ఇవ్వడం కానీ, ఒక వివేకమైనటువంటి విద్యా విధానాన్ని వాళ్ళ మైండ్లో చెప్పించడం కానీ వీళ్ళ జీవితం కూడా అలాగే ఉంది కదా. వీళ్ళు కూడా విదేశాల నుంచి పోయి వచ్చారు, వీళ్ళు కూడా హైటెక్ బీటెక్లు చదివారు, కాబట్టి వాళ్ళ పిల్లల్ని కూడా హైటెక్ బీటెక్లు చదివిస్తున్నారు. వ్యవసాయం యొక్క విలువ తెలియదు, ఆహారం యొక్క విలువ తెలియదు, ఆరోగ్యం యొక్క విలువ తెలియదు, సృష్టి ధర్మాలు తెలియదు, సరే, ప్రకృతి ధర్మాలు తెలియదు. ఇవన్నీ లేని జీవితం ఎందుకండి? అది కూడా ఒక జన్మేనా? ఈ సృష్టిలో పుట్టి సృష్టిని గురించి తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? ఈ పంచభూతాలు మనల్ని పోషిస్తా ఉన్నాయి, ఈ పంచభూతాల గురించి తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? మరి ఏంటి మనం ఈరోజు జీవిస్తున్నాం ఈ భూమి మీద? దీన్ని జీవన శైలి అన్నారు. ఉదయం లేచినప్పటి నుంచి ఎవరిని ముంచాలా, ఎవరిని తేల్చాలా? మీరు ఎంత ఆలోచించుకున్నా ఈరోజు నేను ఏ తప్పు చేయకూడదు, బాగా ధర్మంగా జీవించాలంటే మీ దగ్గర ధర్మార్జన ఉంటే కదా ధర్మంగా జీవించడానికి. ధర్మార్జన ఉంటే దాంతో సంపాదించిన అన్నం తింటారు. మీరు ఎక్కడన్నా పోతూ ఒక హోటల్లో తినాలనుకుంటే ఏం దొరుకుతుంది అక్కడ? చెత్త దొరుకుతుంది. ఆ చెత్త తింటే మీ మేధస్సు ఏమవుతుంది? లేదండి మాకు వండి పెట్టేవాళ్ళు లేదు, నేను వంటరు వాడిని అండి అంటారు. మా ఇంట్లో ఉదయం టిఫిన్ తయారు కాదండి, మేము హోటల్ నుంచి తెచ్చుకొని తింటామని. సాయంత్రం లేట్ అవుతుందండి, మా పిల్లలు మేము రెస్టారెంట్కి వెళ్ళి తింటాము. ఏంటి ఇది జీవన శైలే? నా బిడ్డకు అమ్మ దగ్గర పాలు లేవండి, నేను గుడ్డి పాలు దాపిస్తాను అంటారు. దీన్ని జీవన శైలి అంటారా? కారణం ఎవరు కారణం? సృష్టి? చెప్పండి. మన యొక్క అవిద్య. కాబట్టి ఈ అవిద్యను తిరిగి మళ్ళీ విద్యగా మార్చుకోగలగాలి. ఈ అనేటువంటి వాక్యం తీసేయాలి, అనేటువంటి అక్షరాన్ని తొలగించాలి. తొలగించి ఎవరైతే వివేకవంతమైనటువంటి వివేకానందుల్లాగా తయారవుతారో అప్పుడు మనకు సరైన విద్య మనకు వస్తుంది, మన యొక్క కళలు మనకు రావాలి. కాబట్టి అలాంటి కళల్ని అభ్యసించడానికి ఎంతమంది కళలు కంటున్నారు ఈ భూమి? చెప్పండి. కాబట్టి అలాంటి జీవన శైలి మనకు కావాలా వద్దా? మరి దాని గురించి ఎంతమందికి ఆలోచన ఉంది చెప్పండి? మన భారతదేశ చరిత్ర ఎందుకు ఇలా మారిపోయింది? తిరగరాశారు వాళ్ళు, కానీ మనం ఏమన్నా తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తున్నామా? దాన్ని తిరిగి రాసుకుందామా వద్దా? ఈరోజు సెల్ ఫోన్లు పట్టుకొని టైం అంతా వృధా చేసుకొని మనం జీవితాన్ని గడిపేస్తున్నాం. మన దగ్గర 5 నిమిషాలు కూర్చొని ధ్యానం చేసి సృష్టి ధర్మాల గురించి తెలుసుకునేటువంటి ఇది కూడా మనకు లేదు. మనం సృష్టితో గడపలేకపోతున్నాం, మనం అంతర్దృష్టి పెట్టలేకపోతా ఉన్నాం. మొట్టమొదట ఇవాళ మన చదువులు
పాఠశాలలు ఉన్నాయి, మనం వాళ్ళు పెట్టిన పాఠశాలే నడుపుతున్నాం. మన గురుకుల పాఠశాలలు ఉన్నాయా? మనం ఎందుకు వెనక్కి తిరిగి చూసుకోలేకపోతా ఉన్నాం? పుస్తకాలు ఉన్నాయి, భగవద్గీత ఉందండి, మరి భగవద్గీత ఎంతమందికి నేర్పిస్తున్నాం మనం? ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి భగవద్గీత అభ్యాసం చేయిస్తున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు పారాయణం చేస్తున్నారు ఇళ్లలో కూర్చొని పిల్లల దగ్గర కూర్చోబెట్టి? ఎంతమంది జంక్ ఫుడ్ లేకుండా పిల్లల్ని పోషిస్తున్నారు ఈరోజు? ఎంతమంది పిల్లల తల్లిదండ్రులు ఒక మాట వింటున్నారు? చెప్పండి. పోని పిల్లల మాట తల్లిదండ్రులు వింటున్నారా? లేదు. తల్లిదండ్రుల మాట పిల్లలు వింటున్నారా? లేదు. కారణం ఏంటి? చూడండి, ఇంద్రియాల అసమతుల్యత, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటారు దీన్ని. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు పిల్లలు పెద్దల మాట వినరు, పెద్దలు పిల్లల మాట కూడా వినరు. పెద్దకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు పిల్లలకి ఎలా బ్యాలెన్స్ ఉంటాయండి? తప్పెక్కడ జరుగుతుంది? తల్లిదండ్రుల నుంచి అది జరుగుతుంది. ఈ పిల్లవాడు ఏమైనా చేస్తా ఉంటే వాడికి నచ్చింది వాడు చేస్తే వాడిని చేయని అనమాట. ఇంకో విధంగా చెప్తారు. అంత పాజిటివ్గా మాట్లాడరు తల్లిదండ్రులు కూడా, అంత నెగిటివ్గా మాట్లాడతారు. ప్రోత్సాహం లేదు వీళ్ళ దగ్గర, ఆధ్యాత్మికమైన ప్రోత్సాహం లేదు. ఒక ధ్యానం చేయమంటే మాకు ఎందుకండి ఇప్పుడే, మాకు ఇంకా వయసు ఉంది, మేము ఇంకా బాధ్యతలు ఉన్నాయి మాకు. అంటే ధ్యానం చేయమంటే అది అదేదో ఒక ఉద్యోగం అని కాదు, అది మీ మనశ్శాంతికి ఒక మార్గం. అంతేగాని మేము చెప్పింది మీరు చేయండి అని ఆధిపత్యం చెలాయించట్లేదు, తెలుసుకున్నామండి. అది ఒక మనశ్శాంతికి మార్గం అయ్యా అని చెప్తున్నాం. దాన్ని చెప్పే విధానంలో ఎంత చెప్పినా కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థమవుతుంది? ఇన్నర్ ఒప్పుకోదు. ఇన్నర్ ఎందుకు ఒప్పుకోదు? దానికి ఇంద్రియారహితమైనటువంటి ఆహారం, ఇంద్రియాలకు అసంపూర్ణమైనటువంటి ఆహారం ఇస్తున్నాం కాబట్టి ఆ ఇంద్రియాలు ఒప్పుకోవు. ఆ ఇంద్రియాల ద్వారా మనస్సు ఒప్పుకోదు. మొట్టమొదట మనిషి సాత్వికం. ఎందుకే పత్రిక గారు ఏం చెప్తున్నారంటే, ముందు శాకాహారులు కండి, మీరు ధ్యానం చేయకపోయినా పర్లేదురా బాబు, శాకాహారులు కండి. అప్పుడు అంటే దాని అర్థం ఏంటి? లోపల హింస ఆగిపోతుంది. మన అణువులు ఉంటాయి, మన శరీరంలో కణాలు ఉంటాయి కదా. మనం శరీరం గురించి చెప్పాలంటే ఇది పెద్ద చరిత్ర ఉంది. ఇది నాకు వర్క్షాప్ మీరు ఒక నెల పెట్టినా సరిపోదు. ఒక్క నెల పెట్టినా మీ దేహం గురించి నేను క్షుణ్ణంగా కాలిగోడు నకసిక పర్యంతం నేను చెప్తాను లోపల ఏం జరుగుతుందని. కాబట్టి దీన్నంతా మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మీరు ఒక నెల కాదు 2 నెలలు పెట్టినా సరిపోదు మన దేహం గురించి తెలుసుకోవడానికి. సో అవంతా నేను చెప్పగలను. కానీ ఇప్పుడు చూడండి, మనం ఫిజికల్ గా జీవించే జీవన శైలిలో మనం ఎన్ని తప్పులు చేస్తా ఉన్నాం. మనకి ఎక్కడుంది? మన జీవన శైలిలో అమృతాహారం ఎక్కడుంది? మనం తినేదంతా మృతాహారము, అమృతతుల్యంగా జీవించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? ఎటువంటి పరిస్థితులు సాధ్యం అవుతుందా? కాబట్టి అమృతాహాన్ని సేవిస్తే మీకు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి శరీరం. ఈ అద్భుతాలు జరిగినప్పుడు మీకు మొట్టమొదటి అరిషడ్ వర్గాలను మనం తొలగించుకునే అవకాశం అప్పుడు దొరుకుతుంది. అరిషడ్ వర్గాలంటే అందరికి తెలుసు. అరిషడ్ వర్గాలంటే కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు, ఈ 6. సో వీటిని మనము దాటుకోగలిగితే ఆ పక్కనే ఉంటాయి చతుర్విధ పురుషార్థాలు. వీటిని దాటాలంటే ఏం చేయాలి? వీటి కోసం మనం ఒక సాధన చేయాలి. ఆ సాధనలో ఇప్పుడు ఆ సాధన చేస్తే ఏంటి? ఆ సాధన అంటే మొట్టమొదటి ఆహారం మార్చి సాధన చేయాలి. అప్పుడు మీకు అంతరేంద్రియాలు మన కంట్రోల్లోకి వస్తాయి. మనం ఆహారం మార్చకుండా సాధన చేస్తే రావు. ఇది నా ఎక్స్పీరియన్స్ ముందు నుంచి కూడా. ఎందుకంటే నేను అనుభవించినటువంటి విధానం, అంటే నేను అనుభవించినట్లే మీరు అనుభవించాలనేది లేదండి. కానీ వాస్తవం అయితే ఇదే. మనం వాస్తవాల్లోకి వెళ్ళాలంటే ముందు ఇన్నర్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇన్నర్ ఎలా పర్ఫెక్ట్ గా ఉంటుందంటే అంతరేంద్రియాలని పరిశుద్ధంగా ఉంది. పరిశుద్ధం అంటే ఏంటి? పరి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే అద్భుతమైన, గొప్పదైన, ఇంకా చైతన్యవంతమైన అనే అర్థం వస్తుంది. పర ఇది ఎక్కడ వచ్చిందంటే అక్కడ అది గొప్పది అని అర్థం. ఎందుకంటే ప్రతిదానికి పరమాత్మ అని ఎందుకు వస్తుంది? పరిస్థితులు ఎందుకు వస్తుంది? ప్రయోజనం ఎందుకు వస్తుంది? ఈ 2 అక్షరాలు ఎక్కడ కలుస్తాయో అది ఊర్ధ్వ దిశకు తీసుకెళ్లేటువంటి వాక్యం అక్కడ మొదలవుతుంది.
మీరు ఎక్కడైనా చూడండి, ఒక గొప్ప విషయానికి పర అనే అక్షరాలు రెండు కలుస్తాయి. ఆ పర అనేటువంటి రెండు అక్షరాలు ఎక్కడ కలుస్తాయో అది కలిసి ప్రయాణం చేసినా విడిగా ప్రయాణం చేసినా అది ఒక గొప్ప మార్గము అని అర్థం. అది ఒక గొప్ప ఆహారము అని అర్థం. అది ఒక గొప్ప ఆ ఆ మార్గంలోకి తీసుకెళ్తుంది అని అర్థం. అట్లా ఒక భక్తిలోకి కావచ్చు, లేకపోతే ఇంకో దాంట్లోకి దేంట్లో పెరుగుతున్నా మీరు పర అనే అక్షరాలు వస్తే గుర్తుపెట్టుకోండి, ఇది గొప్ప విషయం అన్న. ప్రయోజనం, ప్రయోగం, పరమార్థం, పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా వచ్చేది అక్కడనే వస్తాయి. కాబట్టి ఈ పర అనేటువంటి ఎక్కడ వస్తుందో అది మనకి ముందుకు తీసుకెళ్లేటువంటి మార్గం. అందుకే దానికి అలాంటి వాక్యాలు జోడించడం అయింది. అంటే నేను వాక్యాలను విడదీసి చెప్పేటువంటి టాలెంట్ నా దగ్గర కూడా ఉంది, కానీ దాన్ని అంత టైం మనకు లేదు. కాబట్టి ఆ వాక్యాలను విడదీసుకుంటే మనకు మొత్తం భాష అర్థమైపోతుంది, చరిత్ర అర్థమైపోతుంది. మానవ దేహం గురించి కానీ, ప్రకృతి గురించి కానీ. ప్రకృతి మీన్స్ ఏమీ కాదు, పరమాత్మ యొక్క ఆకృతి, ఇది సృష్టి. కాబట్టి ప్ర ప్లస్ కృతి అంటే, పర అంటే అద్భుతమైనదే పరమాత్మ. పరమాత్మ యొక్క ఆకృతి మీన్స్ శరీరము, పరమాత్మ యొక్క శరీరం. సో అదేవిధంగా ప్రపంచము అంటాం. ప్రపంచం అంటే ఏంటి? ప్ర అంటే ప్రకృతి, ప్రజ్వలన, అంటే అన్నిటికీ ప్రయోగాలకు, అన్నిటికీ ప్రయోజనాలకు ఇచ్చేటువంటి ప్రపంచం. అంటే 5 భూతాలతో ప్రజ్వరిల్లుతూ ప్రకాశిస్తూ ఉంటుంది ఈ ప్రపంచం. అందుకే దీనికి ప్రపంచం అని వచ్చింది. ఈ 5 భూతాలు మనకు ఉచితంగా ఉన్నాయి భూమి మీద. చూడండి, ఈ 5 భూతాల మీదనే మనం జన్మ తీసుకున్నాం. ఈ 5 భూతాలు మన దేహంలో ఉన్నాయి, మన బయట ఉన్నాయి. స్వయం అంటే ఏమి కాదండి. స్వ అంటే ఆత్మ, యం అంటే బయట. అంటే లోపల ఉన్నది నేనే, బయట ఉన్నది నేనే. దాన్నే స్వయం భూ అంటున్నాం. స్వర్గం అంటున్నాం. వాట్ ఈస్ స్వర్గం? స్వర్గం బయట లేదంటే. స్వ అంటే ఆత్మ, గమ్ అంటే గమ్యం, ఆత్మ వైపు గమ్యం మనది. మనస్సు ఆత్మ వైపుకి ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు మన గమ్యం అక్కడే ఉంటుంది, అదే మన గమ్యస్థానం. కాబట్టి స్వర్గం అంటే ఏమి కాదు. మీరు స్వర్గంలోకి వెళ్ళారు అంటే, స్వర్గలోకం అంటే అది లోకం అంటే లోపల ఉంటాయి లోకాలు, బయట ఉండవు. మనం అనుకుంటాం ఎన్నో లోకాలు ఉన్నాయి బయట అని. ఉంటే మనకి ఏంటి ప్రయోజనం? మనం విహరించగలమా? దేహంతో విహరించలేం కదా, సోల్తో విహరించవచ్చు. కానీ సోల్ విహరిస్తే ఏంటి మనకు ప్రయోజనం ఏంటి? ఒక దేహం ఉంటేనే మనకు అనుభవాలు వస్తాయి. కాబట్టి అలాంటి దేహం ఈ భూమండలం మీద ఇచ్చింది కాబట్టి ఆ దేహంలో ఎన్నో లోకాలు ఉన్నాయి. కాబట్టి లోపల ఉన్నది బయట ఉన్నది రెండు ఒకటే అని అన్ని ఆధ్యాత్మిక శాస్త్రాలు కూడా మనకు బోధిస్తున్నాయి. అందరు ఋషులు మునులు అందరు బోధిస్తున్నారు. కాకపోతే లోపల ఉన్నది సూక్ష్మ ప్రపంచము, బాహ్యంగా కనిపించేది మనకు స్థూల ప్రపంచం. ఇవి ఒక్కటి గుర్తించాలి ప్రతి మనిషి కూడా. ఈ స్థూల ప్రపంచంలోకి ప్రవేశించి ఈ స్థూల ప్రపంచాన్ని క్షుణ్ణంగా ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళకి బాహ్య ప్రపంచం అంతా ఉచితంగా సొంతం అవుతుంది. అందుకే లోపల ఉన్నది నేనే, బయట ఉన్నది నేనే. బ్రహ్మాండమే పిండాండము, పిండాండమే బ్రహ్మాండము. చిదాకాశమే ఘటాకాశము, ఘటాకాశమే చిదాకాశము. ఈ వాక్యాలన్నీ ఊరికే రాలేదు. ఇప్పుడు ఉపనిషత్తుల్లో మహావాక్యాలు కొన్ని ఉంటాయి. ఏంటివి అంటే మనకు తెలుసు, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. వీటన్నిటికి అర్థాలు ఏంటి? బయట ఉన్నది లోపల ఉన్నది రెండు ఒకటే అని అర్థం. బయట పెద్దదిగా ఉంది, లోపల చిన్నదిగా ఉంది. యావత్ ప్రపంచము లోపల ఉంది. ఇది అంతర్ ప్రపంచం, ఇది బాహ్య ప్రపంచం. దీన్ని ఎవడు గుర్తిస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా మీరు అంతరంలోనే తెలుసుకోవచ్చు. అందుకే ద్రష్టలందరూ కూడా కళ్ళు మూసుకొని కూర్చొని యావత్ ప్రపంచాన్ని చూడగలిగారు. అంటే లోపల ఏం జరుగుతుందో బయట అది జరుగుతుంది. కాకుంటే అది కొంచెం స్థూలంగా కనిపిస్తుంది ఈ చర్మ చక్షువులకి. మన దివ్య చక్షువుకి అంతర్ప్రపంచం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో మానవ దేహం యొక్క పరిమాణం ఎంత ఉంటుందో ఈ మానవ దేహంలో మానవుడి యొక్క పరిమాణం అంతే ఉంటుంది. అంటే మానవ జన్మ యొక్క పరిమాణం అంటే మన విత్తనం ఎంత అండి? ఒక మర్రి వృక్షానికి విత్తనం ఎంత ఉంటుంది? భూమిలో వేసేటప్పుడు చాలా చిన్నది. అందులోనే మర్రి వృక్షం దాగి ఉంది. దాని మూలం అంతే. సో మన మూలం కూడా అంతే. మన మూలం కూడా ఒక అణువు. ఒక అణువు
125 ట్రిలియన్ అణువుల్ని తయారు చేసుకునింది దేహంలో. అదే నేను, అదే ఆత్మ, అదే మూల చైతన్యం. సో ఒక ఒక విత్తనము ఎన్ని విత్తనాలను తయారు చేసింది చెప్పండి? ఒక చెట్టుగా మారి ఒక వృక్షంగా మారింది. సో మన దేహం కూడా అలాగే మారుతుంది. ఆ విత్తనం అనేది మనము చిన్న స్పెర్మ్, XY క్రోమోజోమ్. సో ఇదంతా చెప్పడానికి పెద్ద చరిత్ర ఉంది. కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిది సృష్టి ధర్మాలు, ప్రకృతి ధర్మాలు, అదేవిధంగా శరీర ధర్మాలు, ఆహార ధర్మాలు. ఈ ఆహార ధర్మాల గురించి మీకు ఆల్రెడీ నేను ఒక డైట్ షీట్ పెట్టాను శివ గారికి. మరి ఆయన గ్రూప్ లో షేర్ చేశారో లేదు తెలియదు, దాన్ని ఎంతమంది ఫాలో అవుతున్నారో తెలియదు. నేను గుడ్డిగా ఫాలో అవచ్చు అని చెప్పాను ఆ యొక్క డైట్ షీట్ ని. సార్ మళ్ళీ నీళ్ళు ఒకసారి డైట్ షీట్ ఒకసారి ఫార్వర్డ్ చేయరు సార్? చేస్తాను. కొత్త ఎందుకంటే గ్రూప్ లో మనం మళ్ళీ నీళ్ళు ఎలా తాగాలి, ఎన్ని తాగాలి, రెండోది ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఈ దేహ నిర్మాణానికి కావాల్సినటువంటి అత్యంత ముఖ్యమైన ప్రధానమైనటువంటి ఆహారాలు ఏంటి, ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను సెండ్ చేశాను. ఇంకొకసారి కూడా సెండ్ చేస్తాను. కాబట్టి గుడ్డిగా దాన్ని ఫాలో ఏం పర్వాలేదు, అయిపోతే చాలు. మీ ఆరోగ్యం దాదాపు 70% మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి లంకణ పరమౌషధం చాలా మంది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ డయాబెటిక్ అయినా పర్వాలేదు, డయాబెటిక్ అయినా లంకణం చేయొచ్చు. ముందు మన దేహంలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని క్లీన్ చేసుకోవాలి. ఈ టాక్సిన్స్ ఎప్పుడైతే మీకు క్లీన్ అవుతాయో మీ దేహమే తనను తాను రెడీ చేసుకుంటుంది. ఇప్పుడు ఒక ప్రదేశము పరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశంలో మీ క్రిమి కీటకాలు రావు. అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలోకే క్రిమి కీటకాలు ఎంటర్ అవుతాయి. గుర్తుపెట్టుకో. అపరిశుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడే మీకు క్రిమి కీటకాలు, వాసనలు, దుర్వాసనలు అన్ని జమ అవుతాయి. ఎక్కడైతే పరిశుద్ధంగా ఉంచుకుంటామో ఆ ప్రదేశంలోకి ఏ ఈగ, ఏ దోమ వచ్చి చేరే అవకాశమే ఉండదు. ఏ రోజుకి ఆ రోజు మీరు పరిశుద్ధంగా తీర్చిదిద్దుకున్నారనుకోండి ఆ ప్రదేశాన్ని, అక్కడికి ఏమొస్తాయి చెప్పండి? వస్తాయి ఏమైనా? ఏమి రావు. ఎక్కడ అపరిశుభ్రత ఉంటుందో అక్కడికి వెళుతుంది బ్యాక్టీరియా, అక్కడికి వెళుతుంది దోమ, అక్కడికి వెళుతుంది చీమ, అక్కడికి వెళుతుంది రీళ్లలోని బల్లులు, ఇవన్నీ కూడా అక్కడ చేరుతాయి. ఎందుకంటే వాటన్నిటికీ ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, వాటన్నిటి ఒక మార్గం. అపరిశుభ్రతలో తిరిగేటువంటి జీవరాశులు చాలా ఉన్నాయి. ఆ అపరిశుభ్రత మన దేహంలో అయినా మన ఇంట్లో అయినా, మన ఇంట్లోకి అపరిశుభ్రత ఉన్నా అక్కడ దోమలు, ఈగలు వస్తాయి. మన శరీరంలో ఒంట్లో ఎక్కడ అపరిశుభ్రత ఉన్నా కూడా అక్కడ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అవుతుంది. కాబట్టి దాన్ని పరిశుద్ధంగా ఉంచేది ఏది అంటే లంకణం పరమౌషధం. ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. ఎక్కడ ఎలాంటి అనారోగ్యం మొదలైనా ఫస్ట్ లంకణం పెట్టడం నేర్చుకోండి. అది 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, అవసరమైతే 10 రోజులు కావచ్చు. ద్రవాహారం ఇస్తూ శరీరానికి లంకణం పెట్టగలిగితే మీకు సర్వరోగ నివారణ అక్కడనే జరిగిపోతుంది. మీరు ఏ మందులు వాడాల్సిన అవసరం లేదు. దానికోసం నేను క్షుణ్ణంగా మీకు శరీరంలో ఏం జరుగుతుందో ఫిజికల్ గా ఒక క్లాసులో చెప్తాను నేను. లంకణం ద్వారా మన దేహంలో ఏం జరుగుతుంది అనే దాని మీద మీకు అద్భుతమైనటువంటి అవగాహన కల్పిస్తాను ఏదో ఒక రోజు. అది రాబోతుంది. కానీ ఈ డైట్ షీట్ ని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఈ డైట్ షీట్ లో. దాన్ని తూచా తప్పకుండా పాటించండి. మీరు కొత్తగా ధ్యానం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు ఒక 40 రోజులు ఈ విధానాన్ని ఆలోచించండి. అనారోగ్యవంతులైనా పర్వాలేదు, ఆలోచిస్తూ ఈ విధానాన్ని ఆచరిస్తూ మీరు తప్పకుండా ఉదయం 1 గంట 2 గంటలు కానీ, సాయంత్రం 1 గంట 2 గంటలు కానీ ధ్యానం చేయండి. మీకు రావాల్సిన రిజల్ట్ వస్తుంది. ధ్యానం ద్వారా ఏం పొందుతున్నాము, మనము ఆహారం ద్వారా ఏం పొందుతున్నాము అనేది మీకు క్షుణ్ణంగా ఇంకొకసారి నేను క్లాసులో చెప్తాను. దేహంలో ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే దేహంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఆహారం ద్వారా. ఆ యొక్క మనం ఇచ్చేటువంటి పంచభూత ధర్మాలు అంటారు వీటిని. ఈ పంచభూతాలు ఈ దేహంలో ఎలా ఉన్నాయి, బాహ్యంగా ఎలా ఉన్నాయి, బాహ్యంగా ఉన్నటువంటి పంచభూతాల్ని అంతరంలోకి మనము అందించగలిగితే సరైన మార్గంలో ఈ దేహం ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు. 200 సంవత్సరాలు జీవించేటువంటి అర్హత ఈ దేహంలో అవయవాలకు ఉన్నాయి. సో అలాంటి అవయవాల్ని ఈ రోజు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు దాపిస్తున్నాం పుట్టినప్పటి నుంచి. కాబట్టి ఆ దేహ అవయవాల్ని, ఎందుకంటే ఈ జీవితం భూమి మీద ఏం పోగొట్టుకున్నా మీరు సంపాదించుకోగలరు. ₹1 పోగొట్టుకున్నా రేపు ఇంకో బిజినెస్ సంపాదించుకోగలరు. కానీ మీకు చిన్న అవయవం పోయిందంటే ఆ అవయవం మీకు కొత్తది రాదు. రెండవది, ఒక హాస్పిటల్కి వెళితే ఆ కోటి కూడా క్లోజ్ అయిపోతుంది, ఇంకొక కోటి కూడా అప్పు చేయాల్సి వస్తుంది.
కాబట్టి దయచేసి అందరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇంకొక సెషన్లో ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు ప్రశ్నలు వేయొచ్చు, నేను మీకు సమాధానం చెప్పగలను. ఇంకొక 10 నిమిషాలు మీకు టైం ఇస్తాను. కాబట్టి నాకు కూడా వేరే క్లాస్ ఉంది, కాబట్టి నేను బయటకు వెళ్ళాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 10 నిమిషాలు మీరు మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అందరికీ. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా 10 నిమిషాలు క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు ఈరోజు. ఎలా థ్యాంక్ యూ. జీవించాలి, స్వతంత్రం వచ్చిందా రాలేదు, స్వతంత్రం అంటే ఏంటి, మన భారతీయ సనాతన ధర్మంలో మన ఆచార వ్యవహారాలు, మన జీవన శైలి, పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్ని మార్పులు వచ్చాయి, మనం ఏ విధంగా ఈ ప్రకృతికి పూర్తిగా విరుద్ధంగా జీవిస్తున్నాము అనే విషయాన్ని కూడా చాలా గొప్పగా అందరికి అర్థమయ్యేలాగా వివరించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. ఫ్రెండ్స్, జంగమయ్య సార్ డైట్ షీట్ నాకు పెడతారు, ఈ కొత్త గ్రూప్ లో కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను. అట్లాగే మీకు ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే అడగండి. సో సారు ప్రకృతి విధానాన్ని అనుసరించి ఎన్నో వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు అన్నిటిని కూడా మరి నివారణ చేపట్టడం జరుగుతుంది. మరి మెడిటేషన్ తో పాటు ఈ యొక్క వైద్యాన్ని కూడా మరి మరి ప్రజలందరికీ అందజేస్తూ ఉన్నారు, ఎంతో సమాజానికి సేవ చేస్తూ ఉన్నారు. మనం అతి త్వరలో బెంగళూరులో సారథి ఫిజికల్ వర్క్ షాప్ కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లో. సో ఆ వర్క్ షాప్ చేసినప్పుడు మీకు ఆ డీటెయిల్స్ కూడా మీకు పెడతాం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి అందరూ. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి సార్, డౌట్ అడిగే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. జంగమయ్య సార్. నమస్తే అండి. నమస్తే. ఒక్క నిమిషం సార్, సార్ లెఫ్ట్ అయినట్టున్నారు, ఏదో నెట్ ప్రాబ్లం. 1 minute. person you have called is speaking to someone else. You can wait. సార్ వచ్చారు, మాట్లాడండి సుదేష్ గారు. నమస్తే అండి. నమస్తే నమస్తే, చెప్పండి. పొట్ట తగ్గాలంటే ఎట్లా అండి? పొట్ట వస్తుందండి. మన జీవన శైలిలో మార్పు అండి. మీరు రాత్రిపూట లేట్ నైట్ డిన్నర్ చేయకూడదు, ఆలస్యంగా తినకూడదు అండి రాత్రిపూట. రెండోది, పాల పదార్థాలు, మాంసాలు ఇలాంటివి ఏదైనా తినే అలవాటు ఉంటే మానేసుకోవాలి. పాల పదార్థాలు అంటే మీకు పాల వల్ల కూడా మీకు చాలా ఉంది. శరీరానికి నీళ్లు చాలా తక్కువ తాగుతారు చాలా మంది. ఉదయం లేచిన వెంటనే 2 సార్లు 2 లీటర్లు కంపల్సరీ తాగాలి ప్రతి మనిషి కూడా, ఒక గంట గ్యాప్తో. నేను ఇప్పటికే 2 లీటర్ తాగేశాను. నేను 4:30కు 1 లీటర్ తాగాను, 5:30కు 1 లీటర్ తాగేశాను. తాగండి. పగలంతా కూడా మీ శరీర బరువును తగిలి పట్టినట్టు నీళ్లు ఇవ్వాలి. శరీర బరువు అంటే ఎంత? మీకు ఒక 70 కేజీలు ఉంటే మీరు 70 × 70 లెక్క చేసుకోవాలి. 5 లీటర్లు నీళ్లు ఇవ్వాలి 70 కిలోల శరీరానికి. ఆ విధంగా ఇస్తూ తినేటప్పుడు నీళ్లు తాగకూడదు, భోంచేసేటప్పుడు నీళ్లు తాగకూడదు. భోంచేసేటప్పుడు బాగా నమిలి తినాలి. మన ఆహారంలో పాలు, పెరుగు, మజ్జిగ ఇలాంటివి కలపకూడదు. శరీరానికి అవసరం లేని పదార్థాలు ఇవన్నీ. మనం ఏమనుకుంటామంటే మజ్జిగ తాగితే చల్లగా ఉంటుంది అనుకుంటాము, కానీ మజ్జిగ చల్లబరచవు శరీరాన్ని, మంచినీళ్ళు ఒకటే చల్లబరుస్తాయి. పెట్టుకోండి. మీకు ఆ డైట్ షీట్ పెట్టాను, ఒకసారి చదవండి మీరు. అది శివ గారు పెడతారు. అది చదివిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా అనుకున్నారు? నమస్తే గురు గారు. నమస్తే అమ్మా. నమస్తే. 7 years నుంచి నాకు స్పాండిలోసిస్ ఉండేది సార్. అయితే ఒకసారి శ్రీ సత్యసాయి ధ్యాన మండలి వాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని. ఒక 15 days యోగా ధ్యానం అంతా చేసిన తర్వాత కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు వాళ్ళు.
అవి మెడిసిన్స్ వాడాక కూడా ఇస్తారా? ఇచ్చారు సార్. రేడియేషన్ అది దానివల్ల ఫోటో అది తీసి స్కానింగ్ తీసి ఇచ్చారు. అయితే 1 మంత్ 2 మంత్స్ వాడాను, బాగున్నాయి సార్. యోగా అది చేసుకుంటుంటే తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ అయింది. అది ఇంకా ఇప్పుడు తగ్గలేదు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను కానీ అది అప్పటికప్పుడు రిలీఫ్ ఇస్తుంది, మళ్ళీ మొదలవుతుంది, పెయిన్ వస్తుంది సార్. ఏ వర్క్ చేసినా కూడా బాగా ఈ మెడ ఇవన్నీ బాగా ఇట్లా మొత్తం ఉమ్, ఎట్లా అయిపోతున్నాయి సార్, ఇట్లా వీక్ అయిపోతున్నాయి చేతి కాళ్ళు మెడ నడుము అవన్నీ. నాకు వచ్చి కొంచెం ఇప్పుడు చిన్న చిన్న సార్. శరీరానికి స్వయం సంచాలకం అనేది ఒకటి ఉందమ్మా. ఉమ్, ఏంటి ఆ స్వయం సంచాలకం అంటే శరీరం ప్రతినిత్యం కూడా తన శరీరాన్ని తాను పరిశుభ్రంగాను ఆరోగ్యంగాను ఉంచుకునేటువంటి ప్రయత్నంలో ఉంటాయి మన జీవ కణాలన్నీ కూడా. ఇప్పుడు మన ఇల్లు ఉంది, ఒక స్త్రీ ఉంది, లేకపోతే పురుషులు ఉన్నారు. ఆ ఇంటిని ఎంత పరిశుభ్రంగా పెట్టుకునే ప్రయత్నంలో ఉంటారు. ఎప్పుడు నా ఇల్లు బాగుండాలి, శుభ్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి అనే ఆలోచన ఉంటుంది కదా మనకి. అదే విధంగా మన దేహంలో ఉన్నటువంటి కణాలు జీవ కణాలన్నీ కూడా ఏం ఆలోచిస్తాయంటే ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా వాటిని వెంటనే సెర్చ్ చేసుకుంటూ ఉంటాయి. దాని పేరే స్వయం సంచాలకం అంటారు. ఈ స్వయం సంచాలకము ఎప్పుడైనా అస్వస్థతకు గురైనప్పుడు మనం ఇచ్చేటువంటి ఆహారాల ద్వారా కానీ, మనం యొక్క జీవన శైలి ద్వారా కానీ, ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగలడం కానీ, అలాంటప్పుడు మన లోపల బ్లాకేజెస్ వస్తాయి. ఆ బ్లాకేజెస్ ని రిలీజ్ చేసుకునే ప్రయత్నంలో మన దేహం ఉంటుంది. లోపల ఉన్నటువంటి కణజాలాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మనము ఆ నొప్పిని భరించలేక అప్పుడు దానికి విశ్రాంతి ఇవ్వాలి. దాని పేరే లంకణం అంటారు. ఎప్పుడు మీ ఆరోగ్యం చిన్నది వచ్చినా ముందు ఆహారం మానేయాలి. ఇది చాలా గుడ్డి గుర్తుగా పెట్టుకోండి. మీ దేహంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ముందుగానే. దాని పేరే ఇన్ఫార్మేషన్. ఇన్ అంటే లోపల, ఫార్మేషన్ అంటే లోపల ఫామ్ అవుతుంది. ఆ ఫార్మేషనే మీకు ఒక లైవ్ లో ఇస్తుంది మీకు ఆ లోపల ఏం జరుగుతుందో. కానీ దాన్ని గుర్తించట్లేదు. అంటే లోపల మనం ఏం జరుగుతుందో గుర్తించలేని పరిస్థితి మంది. అది గుర్తించాలంటే మీరు లోపలికి వెళ్ళాలి. అందుకే దాన్ని ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు. మనం ఎక్స్టర్నల్ ఇంజనీరింగ్ నేర్చుకున్నాం, ఇన్నర్ ఇంజనీరింగ్ నేర్చుకోలేదు. ఇన్నర్ ఇంజనీరింగ్ ఎప్పుడు నేర్చుకోవాలంటే చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. అప్పుడే మనకి ఇన్నర్ ఇంజనీరింగ్ గురించి తెలుస్తుంది. ఈ లోపల ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే లోపల ఒక వ్యవస్థ పనిచేస్తుంది. ఒక ప్రదేశం పాడైనప్పుడు అక్కడ మీకు నొప్పి వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది, ఇంకోటి జరుగుతుంది. మెల్లమెల్లగా జరుగుతూ ఉంటుంది. మీరు దాన్ని అజాగ్రత్త చేస్తూ వస్తారనమాట. ఏ రోజైతే మీకు మెల్లగా స్టార్ట్ అయిన రోజే మీరు దానికైనా చెక్ పెట్టేస్తే ఆటోమేటిక్ గా మీకు అది పెద్దది అవ్వదు. లోపల ఉన్నటువంటి విషయాలు మీరు శరీరానికి అవిశ్రాంతిగా మీరు ఆహారాన్ని ఇస్తే, ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తారంటే మీకు చిన్న సమస్య వస్తానంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. మీరు మీ శరీరానికి అవకాశం ఇవ్వాలి. మీరు ఆహారం మానే శరీరానికి అవకాశం ఇవ్వాలి. వెంటనే ద్రవాహారంలోకి వచ్చేసేయాలి. ఇది చిన్న లాజిక్. ఇది ద్రవాహారం లేకొచ్చేసి మీరు శరీరానికి కొద్దిగా విశ్రాంతి ఇవ్వగలిగితే శరీరమే తనను తాను రిపేర్ చేసుకుంటుంది. చూసారా? ఎందుకంటే శరీరానికి సెల్ఫ్ హీలింగ్ ఉంది, సెల్ఫ్ క్లీనింగ్ ఉంది, సెల్ఫ్ రీప్లేస్మెంట్ ఉంది, సెల్ఫ్ మెకానిజం ఉంది. ఈ 4 మార్గాల్లో శరీరం ఎప్పుడు 24 గంటలు అది ప్రయాణం చేస్తూ ఉంటుంది లోపల. అలాంటి అది ఎట్లా పనిచేస్తుందంటే మీరు ఊహించలేరు. ఎక్కడన్నా ఒక ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి, ఈ వర్షాల వల్లనో ఎండల వల్లనో ఎక్కడైనా ఒక కాలిపోయిన ప్రదేశం కానీ ఒక పెద్ద ఫ్లడ్స్ వచ్చి అన్ని కొట్టుకుపోవడం కానీ జరిగితే ఏం చేస్తాయండి? ప్రభుత్వ డిపార్ట్మెంట్లు అన్నీ అక్కడికి చేరుకుంటాయి. చేరుకొని యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రదేశాన్ని క్లీన్ చేస్తాయి. ఆ విధంగా మన దేహంలో ఉండేటువంటి 125 కణజాలాలన్నీ కూడా మన దేహంలో ఎక్కడ ఏ చిన్న డ్యామేజ్ జరిగినా దానికి ఆహారం పెట్టకుండా ఉంటే, అంటే దేహంలోకి ఆహారం పంపిస్తే చాలా ప్రమాదం. అప్పుడు అంటే ఆ విధుల్ని వదిలేస్తాయి. అన్ని దేహంలో ఉన్నటువంటి విధులన్నీ మానేసి అక్కడికి వెళ్ళిపోతుంది ఆ వ్యవస్థ అంతా. ఇది చాలా మందికి అర్థం కాదు. ఎక్కడ మీ దేహంలో అస్వస్థత జరిగిందో ఆ అస్వస్థతని తిరిగి స్వస్థతకు మార్చుకోవడానికి మన దేహంలో ఉండేటువంటి కణజాలం అంతా వెంటనే వెళ్ళిపోతుంది. మన మైండ్ ద్వారా దానికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫలానా చోట, అంటే ఒక హెడ్ ఆఫీస్ అనమాట. మైండ్ ని హెడ్ ఆఫీస్ అంటారు. ఈ హెడ్ ఆఫీస్ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. ఫలానా చోట ఫలానా ఇబ్బంది ఉంది, అక్కడికి వెళ్ళి మీరు దాని ముందు సర్చ్ చేసి రండి అని చెప్పేసి దేహంలో ఉండేటువంటి అన్ని
జీవకణాలకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే అక్కడికి పోయి దాన్ని రెడీ చేసే స్థాయిలో ఉంటారు. ఇప్పుడు ఒక ప్రదేశాన్ని క్లీన్ చేసేటప్పుడు అక్కడ మీకు నొప్పి రావచ్చు, దుఃఖం రావచ్చు, జరగచ్చు. కొద్దిసేపు మీరు ఓపిక పట్టుకొని ఆహారాన్ని మార్చేసి నీరు మాత్రం ఇవ్వగలిగితే అది మీకు వితిన్ 24 hours లో రెడీ చేసుకుంటుంది. సో మనం ఏం చేస్తామంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయి ఒక గోళీ ఇస్తాం. గోళీ ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా మీకు? గోళీ చేసే పని ఏంటో తెలుసా? ఆ వ్యవస్థను ఆపేస్తుంది. ఆ లోపల ఉన్నటువంటి స్వయం సంచాలకమైనటువంటి వ్యవస్థని ఆపేసి ఇది అడ్డు తగులుతుంది. ఆ కమ్యూనికేషన్ కట్ చేసేస్తుంది. ఇప్పుడు ఆ ప్రదేశం నుంచి హెడ్ ఆఫీస్ కి ఇన్ఫర్మేషన్ లేకుండా చేసేసి తాను అడ్డుపడిపోతుంది. ఆ అడ్డుపడినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వ్యవస్థ పనిచేయదు. అప్పుడు ఈ వ్యవస్థ ఆగిపోతుంది, ఆపేస్తుందని పూర్తిగా. అంటే దీని ఇన్ఫర్మేషన్ లేదు, అక్కడ పైనుంచి ఎవరు రారు ఇంకా దాన్ని రిపేర్ చేయడానికి. ఇప్పుడు ఒక చోట, ఒక విలేజ్ లో, ఒక ప్రదేశంలో ఒక బ్రిడ్జ్ విరిగిపోయిందండి. దాన్ని ఎవరో ఇన్ఫార్మ్ చేస్తే కదా గవర్నమెంట్ తెలుస్తుంది, హెడ్ ఆఫీస్ కి. ఎవరు ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు లేకపోతే ఎవరు దాన్ని చూస్తారు చెప్పండి? అది అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆగిపోతుంది, కమ్యూనికేషన్ కట్ చేస్తుంది. ఆ మందు కట్ చేసినప్పుడు ఆ కొద్దిసేపు మాత్రమే ఇన్ఫర్మేషన్ వెళ్ళదు హెడ్ ఆఫీస్కి. నొప్పి తెలియదు ఆ దేహానికి, ఆ మనస్సుకి నొప్పి తెలియదు. ఎప్పుడైతే ఈ మాత్ర యొక్క విలువ అయిపోతుందో, 6 గంటలు అని చెప్తాడు కదా డాక్టరు, 6 గంటలకు ఒకటి వేసుకోండి తగ్గిపోతుంది అంటారు. ఈ 6 గంటలకు ఒకటి వేసేటప్పుడు ఈ 6 గంటలు మాత్రమే దీని యొక్క పవర్, కమ్యూనికేషన్ ఆపగలుగుతుంది. 6 గంటల తర్వాత తిరిగి మళ్ళీ కమ్యూనికేట్ చేస్తుంది. ఇక్కడ బాధ తొలగడం లేదు, ఇక్కడికి ఎవరు రాలేదు, మమ్మల్ని మేమేదో మత్తులో పడిపోయాము, దయచేసి మాకు హెల్ప్ చేయండి అని ఉండేటువంటి కణజాలం అంతా మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ ప్రయత్నం చేసే లోపల మళ్ళీ ఒక అడ్డు తగిలిస్తారు, టాబ్లెట్ అనేది. అప్పుడు మళ్ళీ ఉన్నట్లుండి మళ్ళీ అది కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు సెల్ ఫోన్ కమ్యూనికేషన్ కట్ అయిపోయిందంటే మీ సమాచారం అందదు కదండి. అయ్యో ఏం జరుగుతుందో ఏమో అని అక్కడ ఉన్న వాళ్ళకి టెన్షన్, ఇక్కడ ఉన్న వాళ్ళకి టెన్షన్. ఫోన్ చేస్తే ఫోనే బదగలదు, కొద్దిసేపు తగులుతుంది, కొద్దిసేపు ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయినప్పుడు టెన్షను, రన్నింగ్ లో ఉన్నప్పుడేమో ప్రయాణం అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి తర్జన భర్జనలో పడుతుంది ఆ మందు వేసినప్పుడు. స్వయం సంచాలకం ఆగిపోతుంది. మీరు ఎప్పుడు దానికి ఆహారం పెట్టకుండా మానేస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే మీకు మాత్ర వేసుకున్నప్పుడు అంతా తినండి అని చెప్తారు, తినకుండా మాత్ర వేసుకోవద్దు అని చెప్తారు. ఎందుకంటే తింటే ఏమవుతుంది, ఈ కణజాలం అంతా తిండిని అరిగించడానికి వెళ్ళిపోతుంది. చూసారా? అదే మీరు తిండి పెట్టకుండా నీళ్లు ఇచ్చారనుకోండి, ఆ కణజాలం అంతా రిపేర్లోకి వెళ్ళి. దీని గురించి వివరించాలంటే మీకు అంత దగ్గరుంటేనే మీకు కూడా అర్థమవుతుంది. కానీ దయచేసి మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ముందు ఆహారాన్ని మానండి. ఆహారాన్ని మారి నీళ్లు ఇవ్వండి, ద్రవాహారం ఇవ్వండి, ఒక పళ్ళ రసాలు ఇవ్వండి బట్టలో పిండేసి. కొంతమంది వీగాన్స్ ఉంటారు, మేము తేనె కూడా తీసుకోమంటారు. ఓకే, నో ప్రాబ్లం. తేనె తీసుకోకపోయినా పళ్ళ రసాలని మీరు ఒక గ్లాస్ ఇవ్వండి. రోజులో 3-4 గ్లాసులు పళ్ళ రసం ఇవ్వండి. ఒక 5-6 లీటర్లు నీళ్ళు ఇవ్వండి మధ్య మధ్యలో. ఒక 4 రోజులు అలా పెట్టండి మీ దేహాన్ని, మీ సర్వరోగాలు నివారించుకుంటుంది. ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి ధైర్యంగా, ఏమవుతుందో చూద్దాం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుందా సార్ దీనివల్ల? అన్ని పోతాయమ్మా, అన్ని పోతాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఎమర్జెన్సీగా అయితే మీ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న మీ ఇంట్లోనే ఉంటాయి, వాము ఉంటుంది, వాము. ఈ వాము ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు ఒక 20 గింజలు నమిలినా కూడా మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వెంటనే తగ్గిపోతుంది. మీ బర్నింగ్ సెన్సేషన్ ఏదైనా ఉంటే. లేదంటే మీరు సరిగ్గా ఇప్పుడు డైట్ షీట్ పెట్టాను, మేము నీళ్ళు ఎలా తాగాలి, ఆహారం ఎలా తీసుకోవాలి, ఉప్పు కారం మనకు శరీరానికి అవసరమా, పాలు అవసరమా, మాంసాహారం అవసరమా, ఇవన్నీ మనకు శరీరానికి అవసరం లేని పదార్థాలు ఇచ్చి దాన్ని ఇబ్బంది పెడుతుంది. అందరు తింటున్నారు కదండి, అందుకే అందరూ హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు. డాక్టర్ దగ్గరికి పోతే ఏం చెప్తాడు, ఇది సహజమేనండి, వస్తూ ఉంటాయి, నేను ఉన్నాను కదా, మీరు రండి, మీకేం కావాలని చూసుకుంటానులే డాక్టర్ కదా. మరి మనం ఏం చేస్తున్నాం, పప్పులో కాలు వేస్తున్నాం. మనకు డాక్టర్ ఉన్నాడు, ఏం పర్వాలేదు, ఆయన భరోసా ఇచ్చాడు కదా, మీరు ఎన్ని తినచ్చు అని చెప్పాడు కదా, తినేస్తాం అనుకుంటారు. మీరు తినచ్చా తినకూడదు అనేది మీరు దేహాన్ని అడగాలి, మీ దేహంలో ఉన్నటువంటి అణువులను అడగాలి. నేను పెట్టే ఆహారం మీకు సరిపోతుందా లేదా? ఫస్ట్ దేహంతో మాట్లాడడం నేర్చుకోండి. అదేలాగండి మాట్లాడడం అంటే, మీరు పక్కవాడితో మాట్లాడుతున్నారు, మీతో మీరు మాట్లాడలేరా? మీ లోపలికి మీరు వెళ్ళలేరా? మీ దేహ అవయవాలన్నీ కూడా ఎప్పుడు కూడా
వాటికి నోరుంది, వాటికి జీవం ఉంది, అవి మాట్లాడగలవు. అవి ఎప్పుడు మాట్లాడగలవు అంటే మనం అంతర్దృష్టి పెట్టినప్పుడు మాట్లాడగలం. వాటి యొక్క సుఖ దుఃఖాలని మనము తెలుసుకోగలుగుతాం. కానీ ఈ విద్య నేర్పించారు మనకు పూర్వం మన పెద్దలు. ఆ విద్యను వదిలేసి మనము 1830 నుంచి బాహ్య విద్యలోకి వచ్చేసినాం. అంతర్విద్యను వదిలేసి బాహ్య విద్యలోకి అడుగు పెట్టాం. ఇదే ప్రపంచం అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి అంతర్విద్య, అంటే ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే అదే, లోపల ఉన్నటువంటి టెక్నాలజీ తెలుసుకోండి, లోపల ఉన్నటువంటి కర్మాగారం గురించి తెలుసుకోండి. మొట్టమొదటి మానవుడు నేర్చుకోవాల్సింది ఇదే. దేహం మొట్టమొదటి రీసెర్చ్ చేయాలి. మీరు ఒక పరిశోధన చేయాలి అంటే, పరిశోధన అంటే లోపల పరిశోధన చేయాలి. సత్యాన్ని పరిశోధన, సత్యాన్వేషణ. ఎవరు సత్యాన్వేషణ చేస్తారో వాళ్ళకి సత్యం గోచరిస్తుంది. మనం ఎప్పుడైతే అసత్యం బయట ఉంది, ఈ అసత్యాన్ని ఎవడైతే మనం శోధిస్తామో మనకు అసత్యమే కనిపిస్తుంది, వాస్తవాలు కనపడవు. వాస్తవము అంటే వా అంటే లోపల, వా అంటే లోపల, పైన బయట ఉండదు వాస్తవం అనేది. వాస్తవం లోపల నుంచి వస్తుంది. కాబట్టి వా అంటే లోపల, ఆ అంటే ఆత్మ. ఈ యొక్క తత్వం, ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ తత్వాన్ని ఎవరైతే అన్వేషణ చేస్తారో మీకు దేహం మొత్తం మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి అందుకే దీన్ని ఏమంటారంటే అంతర్ముఖం అవ్వండి, అంతర్ముఖం అవ్వండి, అంతర్ముఖం అవ్వండి అని ఎందుకు చెప్తున్నారంటే, మీరు అంతర్ముఖం అయితేనే మీ యొక్క అద్భుతాలను మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. అంతా మీ లోపల ఉంది, బయట ఏమీ లేదు. బయట ఉన్నదంతా అవాస్తవము. ఇది మీకు కొద్ది రోజుల తర్వాత మీ కంటికి కనపడదు, మీ కన్ను కూడా ఉండదు. కాబట్టి దయచేసి అంతర్ముఖం అవ్వండి. మీరు 1000 సంవత్సరాలు జీవించే అవకాశం కూడా ఉంది అంతర్ముఖం అయితే. అది మీరు ఏమైనా చేసుకోండి. కాబట్టి మీ దేహంతో మాట్లాడడం నేర్చుకోండి. ఒక ఫ్రెండ్షిప్ చేయండి దేహంతో. నాతో నాకు ఫ్రెండ్షిప్ కావాలి, నాతో నాకు మిత్రుత్వం కావాలి. ఎప్పుడైతే మనతో మనం మాట్లాడడం నేర్చుకుంటే పక్కవాడితో పనే లేదు మనకి. మనల్ని మనం ఉద్ధరించుకోవడం అంటే అదేనండి. మనల్ని మనం ఉద్ధరించుకోవడం అంటే మనతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. పక్క వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే పక్కదారి పట్టిస్తారు. కాబట్టి ఈ పక్కదారి పట్టకుండా ఉండాలంటే ముందు మనతో మనము స్నేహం చేయాల్సిందే. కాబట్టి అప్పుడు మీకు తెలుస్తుంది, మీరు అంతర్ విషయాలని తెలుస్తాయి. కాబట్టి మీకు అసిడిటీ ఉంది అంటున్నారు, మీరు అన్నం తినేటప్పుడు నీళ్లు తాగే అలవాటు ఉంటే మానేసుకోండి. అన్నం భోజనం అనేది బాగా నమిలి తినండి. నమలకుండా మాట్లాడుకుంటా టీవీలు చూసుకుంటా ఎవరు తింటారో వాళ్ళు అనారోగ్యవంతులు అవుతారు. దయచేసి ఉదయం 2 సార్లు 2 లీటర్ల నీళ్లు తాగండి. నీళ్లు తాగిన గంట తర్వాతనే భోజనాలు చేయండి. ఏం తిన్నా కూడా మన ఆహారంలో ఉప్పు ఉండకూడదు, కారం ఉండకూడదు. ఇలాంటివి లేకుంటే మీకు ఆరోగ్యంగా జీవిస్తారు. కానీ అది కొంచెం తక్కువ వేసుకున్నా కానీ 3 పూటలా ఎవరు ఉడికిన ఆహారాలు తినొద్దండి. కనీసం 1 పూటైనా ఉడికించిన ఆహారం తినడం నేర్చుకోండి. పళ్ళు కానీ, కూరగాయలు కానీ, పచ్చి కూరగాయలు, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇలాంటిది ఏదైనా సరే ఆపుడు తినండి. 1 పూట, 1 పూట ఉడికింది తినండి. సాయంత్రం పళ్ళు తినండి. ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. లేదంటే 2 పూటలే తినండి. 3 పూటలు అక్కర్లేదు మానవ దేహానికి ఆహారం. ఎందుకు అక్కర్లేదని చెప్తున్నానంటే, మనం చేసే పనులు ఏం లేవు. అత్యంత కష్టమైన పనులు ఏం లేవు మనకి. మనం వ్యవసాయం చేయట్లేదు, రాళ్లు మోయడం లేదు, ఎండలో తిరగట్లేదు. మనకి ఎలా జీర్ణం అవుతుంది చెప్పండి? మనకి ఎంత క్యాలరీలు అవసరము? మహా అంటే మనకి పనులు చేసే వాళ్ళకి 2000 క్యాలరీలు అవసరం రోజుకి, లేదా 1600 క్యాలరీస్ సరిపోతాయి. ఈ 1600 క్యాలరీస్ లో మీకు కావాల్సినటువంటి ఆహారం 2 పూటలు తింటేనే మీకు దాదాపు 2000 వచ్చేస్తుంది. ఇప్పుడు మనం తినని లెక్క ప్రకారం వేసుకుంటే 100 గ్రాముల రైస్ లో 370 క్యాలరీస్ ఉంటాయి. అదే మీరు ఒక చపాతీ తీసుకుంటే 70 క్యాలరీస్ ఉంటాయి. ఒక అరటిపండు తింటే 100 క్యాలరీస్ ఉంటాయి. ఇలా లెక్క వేసుకోండి, మీకు తెలుస్తున్నప్పుడు. లెక్కాజాములు మనం డబ్బుల్లో వ్యాపారాల్లో చేస్తాం కదా, కానీ మరి మన ఆహారంలో, మన ఆరోగ్యంలో ఎందుకు మనం లెక్కలేయం? లాభ నష్టాలు ఎందుకు ఆలోచించాం? ఈ రోజు నేను భోంచేసిన ఆహారంలో నాకు ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది, నేను తినేది మంచి ఆహారమేనా లేక చెడ్డ ఆహారం తిన్నానా? అసలు మంచి చెడ్డ అంటే ఏంటి? మన ఆహారంలో మంచి అంటే ఏది, చెడు అంటే ఏంటి? ఇది మనం గుర్తించగలుగుతున్నామా? లేదు. నోటికి రుచిగా ఉండాలి, కడుపు నిండిపోవాలి, ఇవి రెండే ఆలోచిస్తాం. మన నోటి రుచి ద్వారా కడుపు నిండిపోతే మనకు ఆరోగ్యం వచ్చేస్తుందా? చెప్పండి. శరీరానికి ఇవ్వవలసింది ఇస్తే ఆరోగ్యం వస్తుందా? నోటికి రుచిగా ఉన్న పదార్థాలు ఇచ్చేస్తే ఆరోగ్యం వచ్చేస్తుందా? చెప్పి డిసైడ్ చేసుకోండి. కాబట్టి దయచేసి తల్లులందరూ కూడా ఏం ఆలోచించాలంటే, ఈ రోజు ఈ భూమి మీద నేను, నా కుటుంబం ఆరోగ్యంగా జీవించాలంటే నేను ఎలాంటి ఆహారం వీళ్ళకి వండి పెట్టాలి, ఎలాంటి మంచి మనసుతో నేను వండి పెట్టాలి,
నేను ఎలాంటి అద్భుతమైన ఆలోచనతో నేను ఈ ఆహారాన్ని తయారు చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలు పెట్టండి ప్రతి తల్లి కూడా. అప్పుడు ఆ ఇల్లు అద్భుతంగా ఉంటుంది. వంటిల్లే వైద్యశాలలాగా మార్చండి. వంటిల్లిని పెంటిల్లులాగా మార్చొద్దండి దయచేసి. మీ వంటిల్లే వైద్యశాల, గుర్తుపెట్టుకోండి. మీ మనస్సే ధన్యవాదాలు. అలా ఉండాలి. దేహానికి ఏమి ఇవ్వాలో తెలుసుకోండి. మీకు పెట్టాను నేను, ఆ డైట్ షీట్ చదవండి, మీరు అన్ని అర్థమవుతాయి. ఓకే, ధన్యవాదాలు గురూజీ. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు వెరీ వెరీ అలాగే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, జంగమయ్య సార్, ఓకే. మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ అడిగిన వెంటనే క్లాస్ ఇస్తున్నారు. మీకు మరొకసారి కృతజ్ఞతలు. అట్లాగే డైట్ షీట్ పెట్టండి సార్. థ్యాంక్ డైట్ షీట్ నేను అన్ని గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేస్తాను. సో అలాగే. ఫ్రెండ్స్, ప్రతి నెల కూడా ఈ సంపూర్ణ నిత్య జీవితంలో సంపూర్ణ జీవన విధానం అనే కాన్సెప్ట్ మీద మనకి ధ్యానంతో పాటు మరి అట్లాగే సార్ ఇప్పుడు చివరిలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. మన ఆలోచనలు, మన రోగాలకు కారణం మన కర్మలు, మన ఆలోచనలు. వాటిని ఎలా సరి చేసుకుంటూ నిత్య జీవితంలో స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని తింటూ మన కుటుంబాన్ని, ఇవాళ భారతదేశంలో మానవుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబం కోసం కష్టపడుతూ మరి ధనాన్ని వెనకేసుకుంటే దానిలో ఉన్న 60% నుంచి 70% హాస్పిటల్కి ఖర్చు పెట్టడం జరుగుతుంది. మరి ఆ హాస్పిటల్ విధానాన్ని నుంచి మనం పూర్తిగా విముక్తిని పొంది ఈ సంపూర్ణ ప్రకృతి ఆహారాన్ని తీసుకుంటూ మీరందరూ ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ సెషన్ మనం క్లోజ్ చేద్దాం. ఒక 5 నిమిషాల ధ్యానంతో హాయిగా కూర్చుందాం, కళ్ళు 2 మూసేద్దాం. శ్వాస మీద ధ్యాస. బీ విత్ యువర్ బ్రెత్ మై డియర్ ఫ్రెండ్స్. చక్కటి ఒక అద్భుతమైన జీవిత సత్యాన్ని తెలిపే పాటను వింటూ ఈరోజు మనం ఈ ధ్యానాన్ని కొనసాగిద్దాం. లాస్ట్ 5 మినిట్స్ ఒకసారి మన జంగమయ్య సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డైట్ షీట్ పెట్టండి, నేను గ్రూప్స్లో ఫార్వర్డ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. అలాగే, రైట్.